పుష్ప శ్రీవాణి గారు కొండ ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు కలియ తిరిగేస్తున్నారు. సమస్యల పోరాటం కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం స్వయంగా వెళ్ళి తెలుసుకున్నప్పుడే, ప్రజల సమస్యలు తెలుసుకున్నప్పుడే అసెంబ్లీలో గట్టిగా మాట్లాడగలం. కళ్ళతో చూసినప్పుడే ఆ బాధ గుండెల్లోకి వస్తుంది కాబట్టి అసెంబ్లీలో దాన్ని ప్రజెంట్ చేయగలం. ఆర్థిక సమస్యలు ఉన్న నిరుద్యోగ భృతి కోసం 500 కోట్లు కేటాయించాం, ఇంతకన్నా ఏముంది మా గొప్పతనం అంటున్నారు కదా. ఆర్థిక లోటులో ఉంటుంది, రాష్ట్రం విడిపోతే ఆర్థిక లోటులో ఉంటుందన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అయినప్పటికీ కూడా హామీ ఇచ్చారు అని అంటే హామీ ఇచ్చేద్దాం, గెలిచేద్దాం, తర్వాత పక్కన పెట్టేద్దాం. ఆనాడు రుణమాఫీతో రాజశేఖర రెడ్డి గారు గెలిచారు కాబట్టి ఈనాడు అదే రుణమాఫీతో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. వాస్తవం, ఇద్దరు సేమ్ హామీలు ఇచ్చారు. ఆయన నిలబెట్టుకొని ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒక హామీ ఇచ్చి నిలబెట్టకూడదు, ప్రజలను మోసం చేస్తూనే ఉండాలి అని సాంప్రదాయానికి తెరలేపింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు. నిరుద్యోగ భృతి అన్నారు, లేవు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, లేదు. డ్వాక్రా రుణాలు రుణమాఫీ అన్నారు, లేదు. ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి ప్రభుత్వం ఎలాగండి 2019లో గెలుస్తుంది? రాజశేఖర రెడ్డి గారు 2004లో గెలిచి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారే 2009కి వచ్చేసరికి ఆయనకి సీట్లు తగ్గిపోయాయి. ఆ విషయం మీకు తెలుసు. అంత ఉద్యమంలాగా ఆయన సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తికే సీట్లు తగ్గినాయి అనంటే ఏమీ చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు 2019లో ఎలాగండి గెలుస్తారు? గిరిజన ప్రాంతాలన్నీ కూడా కొండలు గుట్టలమయంతో ఉన్నాయంటున్నారు మీ ప్రాంతంలో. అయితే అక్కడికి రోడ్లు లేకపోవడంతో ప్రజలంతా కూడా చెరువులోని నీళ్లు తాగుతున్నారు. తద్వారా విషజ్వరాల బారిన పడుతూ ప్రతి ఏటా వందల సంఖ్యలో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఒక ఎమ్మెల్యేగా, ఒక గిరిజన బిడ్డగా మీరు ఏం చేస్తున్నారు? గిరిజనులకు సంబంధించినటువంటి సమస్యలు ఒక్క సమస్య కూడా నెరవేర్చినటువంటి దుర్మార్గ పరిపాలన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నారన్న సంగతి మీ ద్వారా మేము అందరికీ తెలియజేస్తున్నాము. జిల్లా పరిషత్ నుంచి మీకు ఎలాంటి మద్దతు ఉంది? ఎటువంటి మద్దతు లేదండి. జిల్లా పరిషత్ నుంచి మేము అడిగిన దానికి 10 రూపాయలు కూడా ఈ రోజు వరకు ఈ 3 సంవత్సరాల్లో మాకు ఇచ్చినటువంటి సందర్భం లేదు. అంటే శత్రుచర్ల విజయరామరాజు గారు, అంటే మీ పెద్దమామ గారు, పాతపట్నం నుంచి ఓడిపోయారు. అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఆయనకు కురుపం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇచ్చారు. గతంలో మీపై పోటీ చేసి ఓడిపోయిన మీ బంధువైన జనార్దన్ గారు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళిద్దరితో బలంతో కలిసే శ్రీవాణి గారిని మీరు ఎమ్మెల్యే గారిని తట్టుకుంటున్నారా? ఎందుకు తట్టుకోలేమండి? 2014 ఎలక్షన్ బరిలో దిగే ముందు విజయరామరాజు గారు రాష్ట్ర మంత్రి, జనార్దన్ తాటరాజు గారు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడ్డాము, గెలిచాము. 2019 ఎన్నికల్లో వైసీపీ రాష్ట్రంలో అధికారం చేపడుతుందని చెప్తున్నారు. ఇది ఓన్లీ కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? నమ్మకం. మీ పార్టీలో ఉన్న పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ గారు పార్టీ మారడానికి గల కారణాలు ఏమంటారు? కలమట వెంకటరమణ గారు అనే వ్యక్తి ఎందుకు మారారన్నదే నేను మాట్లాడాను. మీడియా వాళ్ళు నాకు ఫోటోలు తీశారు, పేపర్లు వేసినారు. కాదు మేడం, నేను మాట్లాడితే ఈ సమస్య పరిష్కరించబడింది, నా వల్లే ఈ సమస్య పరిష్కారం అయింది. నా ఫస్ట్ సక్సెస్ కొమరాడ మండలం పూర్ణపాడు లాబేసు వంతెన. ఎన్నో దశాబ్దాలుగా ఆ వంతెన కోసం గిరిజనులు పోరాటాలు చేస్తున్నా ఎవరు సక్సెస్ కాలేదు. నేను అసెంబ్లీలో ఫస్ట్ టైం మాట్లాడాను, నా ఫస్ట్ సక్సెస్. ప్రస్తుతం మీరు వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మీ భర్త గారి పెద్దనాన్నగారైన శత్రుచర్ల విజయరామరాజు, అంటే మీ పెద్ద మామగారు, టీడీపీలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. అంటే పిలిచి వెళ్ళిపోతారా? వెళ్ళమండి. నొక్కా నుంచి మరి నేను చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చావైనా బ్రతుకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే జగన్మోహన్ రెడ్డి గారు వెంటే మా ఫ్యామిలీ కానీ మేమందరం కూడా ఆయన వెంటే నడుస్తాం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. విజయనగరం జిల్లాకు చెందిన కుర్రుపం ఎస్టీ నియోజకవర్గానికి చెందిన ఓ యువ ఎమ్మెల్యేను ప్రస్తుతం మీకు పరిచయం చేయబోతున్నాము. బీఎస్సీ బీఈడీ చదివిన ఆమె అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన అనతి కాలంలోనే రాజకీయాలను అవపోసన పట్టారు. ప్రజా సమస్యలే అంటే మొత్తం గిరిజన ప్రాంతం కావడంతో గిరిజన ప్రాంత ప్రజల సమస్యలను నెత్తికెత్తుకొని అధికారం లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తన వంతు కృషిగా కొంత మాత్రమైన
సమస్యల పరిష్కారం కోసం కృషి చేయగలను అన్న ఒక ధీమాతో గిరిజన ప్రాంతాలలో కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరుగుతున్నారు ఆవిడ. అయితే ఇంత చేసినా ఇప్పటి వరకు గిరిజనుల అభివృద్ధి కోసమైతేనేమి, వారి సమస్యల పరిష్కారం కోసమైతే ఆవిడ ఏం చేశారు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు, ఇంతకీ బీఎస్సీ బీఈడీ చదివిన ఆవిడ ఉపాధ్యాయునిగా వెళ్లకుండా రాజకీయాలకు ఎందుకు వచ్చారు, ఆ అవసరం ఎందుకు వచ్చింది అన్న వివరాలు తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఆవిడ ఎవరో కాదు, విజయనగరం జిల్లా కురుపం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి గారు. ప్రస్తుతం ఆవిడ మన వెంట ఉన్నారు. ఆమె రాజకీయ జీవిత వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకోబోతున్నాం. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్తే అండి. అసెంబ్లీ బాగా జరుగుతుందండి? బాగా జరుగుతుందని అనుకోవాలి. ఎందుకు అనంటే అందరికీ తెలిసిన విషయమే, ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చింది ప్రభుత్వం. ఎలక్షన్కి ముందు దాదాపు 600 హామీలు ఇచ్చి, ఈరోజు అందులో ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో మేము అమలు చేశాము అని ధైర్యంగా చెప్పుకోలేనటువంటి ప్రభుత్వం మేము బడ్జెట్ చాలా బాగా ప్రవేశపెట్టామని వాళ్ళు అనుకుంటున్నారు. మేమైతే ఇది పేద ప్రజల బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్గా మేమైతే భావించడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. నవ్యాంధ్రప్రదేశ్లో నూతనంగా నిర్మించిన అసెంబ్లీ తొలిసారిగా ఈ దఫానే సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంటే తొలి అసెంబ్లీలో, అంటే నవ్యాంధ్రప్రదేశ్లో తొలి అసెంబ్లీ అది. ఆ తొలి అసెంబ్లీలో మీరు తొలిసారిగా అడుగు పెట్టినప్పుడు మీకు ఏమనిపించింది? నవ్యాంధ్రప్రదేశ్లో యాక్చువల్గా అసెంబ్లీలో అడుగు పెట్టినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ మన రాజధాని. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాతావరణం తెలంగాణలో, అంటే హైదరాబాద్లో మనకి ఏ రకంగా అయితే అక్కడ అసెంబ్లీ సమావేశాలు జరిగినాయో, ఇక్కడికి వచ్చిన తర్వాత అధికార ప్రభుత్వం తీరు మార్చుకొని సాంప్రదాయాలకి అనుగుణంగా ప్రతిపక్షాన్ని కలుపుకొని అసెంబ్లీని నడుపుతారని చెప్పేసి మేము భావించాము. అయితే ఇక్కడికి వచ్చినటువంటి తరుణంలో చూస్తే ప్లేస్ కొత్తది, అసెంబ్లీ కొత్తది, కానీ వాళ్ళ ఆలోచనలు మాత్రం పాతగా ఉండడం నిజంగా చింతిస్తున్నాం. అంటే ఆలోచనలు ఏం మార్పు లేదంటారా? అక్కడికి ఇక్కడికి ఏం తేడా కనిపించలేదా మీకు? ఏమీ తేడా కనిపించలేదు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ ఉంటారు, మైక్ కట్ చేయడం. ప్రతిపక్ష నాయకులు గారు ప్రజల సమస్యల గురించి అడగడం, మైక్ కట్ చేయడం. ఈ సాంప్రదాయానికి ఇక్కడ ఈ కొత్త అసెంబ్లీలోనైనా తిలోదకాలు ఇచ్చి మంచి సాంప్రదాయానికి వాళ్ళు పునాది వేస్తారని మేము భావించాము. అయితే వాళ్ళల్లో అయితే ఏ మార్పు లేదు. ప్రతిపక్ష నాయకుడు గారు మాట్లాడుతుండగా మైక్ కట్ చేయడం, ప్రతిపక్ష నాయకులు గారిని తిట్టడం, చంద్రబాబు నాయుడు గారిని పొగడడం, ఇదే తీరు తప్ప వాళ్ళల్లో అయితే ఏ మార్పు లేదని మేము అనుకుంటున్నాం. అసెంబ్లీలో మీకు వసతులు బాగానే ఉన్నాయా? వసతులు అంటే ఏముందండి, మా ఆఫీస్ రూమ్ చిన్నది, జగన్ గారు ఆఫీస్ చిన్నది, మార్నింగ్ టిఫిన్కి వెళ్ళాము ఆ రూమ్ కూడా చిన్నది, ఎటువంటి ఫెసిలిటీస్, ఎటు వెళ్తున్నామో కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఒక మయసభ లాంటి అసెంబ్లీని పెట్టడం జరిగింది అమరావతిలో. మయసభ అంటారు, అది ఏమన్నా మాయలు ఉన్నాయి దాంట్లో? అలాగే అనిపిస్తుంది. ఇటు వెళ్ళిన వాళ్ళు వేరే వైపు నుంచి వస్తాం. మాయల్ పకీర్ ఎవరు అంటారు? మయసభలో మాయల్ పకీర్ ఉన్నాడా? ఎవరున్నారు? ధర్మరాజు దుర్యోధనుడు కాకుండా మాయల్ పకీర్ ఎవరైనా ఉన్నారా? అలా అని మేము డైరెక్ట్గా చెప్పలేం కదా. మయసభలాగా అయితే మాకు అనిపిస్తుంది. ఎందుకంటే మేము వెళ్ళినట్టు మాయల్ పకీర్ని పక్కన పెడితే కనీసం దుర్యోధనుడు ధర్మరాజు ఎవరైనా కనిపించారా? అలాగా ఎవరిని పోల్చలేం కదా, అలా ఎవరిని పోల్చలేము. సభ మట్టికి మయసభలా ఉంది. ఎందుకనంటే ఒక్క సైడ్ నుంచి వెళ్తే మళ్ళీ అటు నుంచి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒక్కొక్కసారి రూట్ కూడా మర్చిపోయి వేరే రూట్లో వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంత గందరగోళంగా ఉంది. అంటే వెళ్ళే కొలది ఏమన్నా అలవాటు అయ్యి మాకు ఏమన్నా తెలిసే అవకాశం ఉందేమో కానీ ప్రస్తుతానికైతే ఇప్పటికి ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికి ఇబ్బంది పడుతుంది. అయితే రూట్ గుర్తు పెట్టుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేయాల్సింది మీరు? చేస్తున్నాం, టైం పడుతుంది కదా. ఇటీవల ఏమైనా మర్చిపోయారు అసెంబ్లీని? కొత్త ప్లేస్ కదా. అంటే సార్ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ లోపలికి రావడానికి ఏ డోర్ నుంచి వెళ్ళాలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం మార్నింగ్ కూడా. మళ్ళీ అక్కడ పోలీసులు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగి మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. మొత్తం మీద తీసుకుంటే ఈరోజు బడ్జెట్ మీద మీ అభిప్రాయం ఏంటి? బడ్జెట్ ఏముందండి, ఇది యాక్చువల్గా చెప్పాలంటే
47 పేజీల బడ్జెట్. మహా అయితే 1 అవర్, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు చదివితే. దీన్ని వీళ్ళేదో సాధించేసినట్టు, అంటే ఎక్కువసేపు చదివితే ప్రజలకు ఎక్కువ అభివృద్ధి చేసేమో అని అభూత కల్పన ప్రజల్లో కల్పించడం కోసం 2.5 గంటల నుంచి 3 గంటల వరకు చదవడం జరిగింది. ఏమీ లేదు బడ్జెట్. రైతు రుణమాఫీ అన్నారు, లేదు. డ్వాక్రా రుణమాఫీ అన్నారు, లేదు. నిరుద్యోగ భృతి కోసం 500 కోట్లు ఈరోజు కేటాయించారంటే ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉండదు. ఎందుకనంటే ఈరోజు లక్షల మంది నిరుద్యోగులు ఉంటే 500 కోట్లు ఎవరికి ఇద్దామని చెప్పేసి ఇప్పుడు ప్రవేశపెట్టారో మాకు అర్థం కావడం లేదు. ఆర్థిక సమస్యలు ఉన్న నిరుద్యోగ భృతి కోసం 500 కోట్లు కేటాయించాం, ఇంతకన్నా ఏముంది మా గొప్పతనం అంటున్నారు కదా. రాష్ట్రం విడిపోయింది, ఆర్థిక లోటుతో ఉన్నామని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. రాష్ట్రం విడిపోయింది, మనం నష్టాల్లో ఉంటాము అని ఇంత 37 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముందుగా ఊహించలేదా? ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టేటప్పుడే నిరుద్యోగ భృతి సాధ్యం కాదు అని ఆయన అనుభవం ఎందుకు చెప్పలేకపోయింది? ఆర్థిక లోటులో ఉంటుంది, రాష్ట్రం విడిపోతే ఆర్థిక లోటులో ఉంటుందన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అయినప్పటికీ కూడా హామీ ఇచ్చారు అని అంటే హామీ ఇచ్చేద్దాం, గెలిచేద్దాం, తర్వాత పక్కన పెట్టేద్దాం, జనాలకు మళ్ళీ ఏదోలాగా 2019 మళ్ళీ మభ్య పెడదాం, మళ్ళీ గెలిచేద్దాం. ఒక్కొక్క హామీ నెరవేరుస్తున్నాం. రుణమాఫీ కూడా విడతల వారీ చేస్తున్నాం, మహిళా సంఘాలకు కూడా విడతల వారీ చేస్తున్నాం, నిరుద్యోగ భృతి కూడా ఈ ఏడు పెట్టాం, వచ్చే ఏడాది కూడా వచ్చే బడ్జెట్ కూడా మరింత పెంపు చేస్తాం అంటున్నారు కదా. ఇది 4వ బడ్జెట్ అండి, ఇంకా ఒక బడ్జెట్ మాత్రమే ఉంది. లక్షల మంది నిరుద్యోగులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 500 కోట్లు, దానికి కూడా ఖచ్చితంగా ఆంక్షలు పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. మహా అయితే ఇంకొక బడ్జెట్కి ఒక 1000 కోట్లు పెట్టగలరేమో. దానివల్ల నిరుద్యోగ భృతి ప్రతి ఒక్కరికి అందుతుందని అయితే మేము భావించాం. ఎందుకంటే ఖచ్చితంగా చాలామంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరికీ ఇవ్వాలంటే 1000 కోట్లు ఇస్తే తప్ప నిరుద్యోగ భృతి అనేది ప్రతి ఒక్కరికి అందదని అయితే నేను భావిస్తున్నాను. ఎలా చెప్పగలరు అంత సూటిగా? మీరు అందజేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం కదా. 1000 కోట్లు అయితే 2000 కోట్లు 3000 కోట్లు పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అంటున్నాం కదా. మీకు చిన్న ఉదాహరణ అండి, రైతు రుణమాఫీ అని చెప్పారు. రైతు రుణమాఫీ అనేది 84,000 కోట్లు ఉంది. దఫాలుగా 3,000 కోట్లు, 4,000 కోట్లు, 5,000 కోట్లు ఇచ్చుకుంటూ ఈరోజు ఎవరికి రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో ఇచ్చారని ప్రభుత్వం వాళ్ళని చెప్పమనండి. పూర్తి స్థాయిలో మేము ఇచ్చేసాము అని ఒక్కళ్ళకి పూర్తి స్థాయిలో ఇచ్చామని చెప్పమండి. ఒక్కళ్ళకి కూడా ఈరోజు రైతులకి గ్రామ స్థాయిలోకి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటే మాకు తెలుస్తుంది. ప్రతి గ్రామానికి వెళ్ళి తెలుసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఎంత స్థాయిలో రుణమాఫీ అయ్యింది, వాళ్ళు ఏ రకంగా రుణమాఫీ వల్ల ఇబ్బంది పడ్డారు, బ్యాంకులు ఏ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టారన్నది మేము గ్రామ స్థాయిలోకి వెళ్తే మాకు తెలుస్తుంది. స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతుంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రైతుల సమస్యలు ముఖ్యమంత్రి గారికి ఎలా తెలుస్తుందని మేము అడుగుతున్నాం. ప్రస్తుతం మీరు వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మీ భర్త గారి పెద్దనాన్నగారైన శత్రుచర్ల విజయరామరాజు అంటే మీ పెద్ద మామగారు టీడీపీలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. అంటే ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఆయన కొడలా వచ్చే టీడీపీలో కానీ మీకు పిలుపు కూడా ఇచ్చినట్టు చెప్తుంటారు. లేదండి. అంటే పిలిచి వెళ్ళిపోతారా? వెళ్ళమండి. ఎందుకు? మామ అవతలు ఉంటే మీరేం చేస్తారు ఇక్కడ? మేము ఫ్యామిలీ పరంగా బంధువులం కానీ రాజకీయంగా విభేదాలు ఉన్నవి అన్నమాట వాస్తవం. భేదాభిప్రాయాలు మాలో ఉన్నాయి. వాళ్ళు తెలుగుదేశం, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని పిలుస్తారని మేము అనుకోవట్లేదు. ఒకవేళ పిలిచినా కూడా విలువలకు కట్టుబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం తప్ప వేరే పార్టీకి వెళ్ళేటువంటి ప్రసక్తే లేదు. ఇలాంటి విషయాలు చాలామంది చెప్పారు. రేపటి రోజు పార్టీ మారుతున్నప్పటికీ కూడా ఈరోజు మేము పార్టీ మారమని చెప్పిన వారు మరుసటి గంటలలోనే కండువా మార్చిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. అటువంటి సంఘటనలు మీ రాజకీయ జీవితంలో జరగవంటారా? ఇప్పుడు వాళ్ళు చెప్పారు కానీ మారారు, మేము చెప్పాము కానీ మారలేదు. ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము, ఉంటాము. ఇది నొక్కా నుంచి మరి నేను చెప్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చావైనా బ్రతుకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే జగన్మోహన్ రెడ్డి గారు వెంటే మా ఫ్యామిలీ కానీ మేమందరం కూడా ఆయన వెంటే నడుస్తాం. ఎందుకు అంత పట్టుబట్టారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని ఒక లక్ష్యంతో ఉండడానికి గల కారణాలు ఏమంటారు? రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలకు చేసినటువంటి అభివృద్ధి, ఆయన పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఆయన పేదవాళ్ళకు చేసినటువంటి మంచి కార్యక్రమాలు, మేము వీటన్నిటికీ అట్రాక్ట్ అయ్యాము. రాజశేఖర రెడ్డి గారు ఆశయ సాధన అన్నది ఖచ్చితంగా
ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యం. కాబట్టి ఆయన వెంట నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మహిళా పార్లమెంట్కి వెళ్ళారా మీరు? వెళ్ళలేదు. ఎందుకు? నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది, వెళ్ళలేకపోయాను. అంటే మీకు పిలుపు వచ్చింది మహిళా పార్లమెంట్కి రామని? అంటే ఇన్విటేషన్ వచ్చింది తప్ప ఎవరు కూడా ఒక ఎమ్మెల్యేగా, ఒక మహిళా ఎమ్మెల్యేగా గౌరవం ఇచ్చి ఎవరు కూడా ఫోన్ చేయలేదు. అది కూడా ఒక కారణం వెళ్ళకపోవడానికి. అందుకే వెళ్ళలేకపోయాం. వెళ్ళినప్పటికీ కూడా ఏం జరిగిందో మీరు అందరూ కూడా చూశారు. ఒక మహిళా ఎమ్మెల్యేని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి ఆర్కే రోజా గారిని ఆహ్వానించి కనీసం ఉమెన్స్ పార్లమెంటరీలో అడుగు పెట్టనివ్వకుండా ఏ రకంగా ఎయిర్పోర్ట్లోనే బంధించి జిల్లాలు దాటించి హైదరాబాద్లో వదిలేసినటువంటి తీరు ప్రతి ఒక్క మహిళ కూడా చూసింది. నిజంగా ఒక మహిళగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళగా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే మీరే పిలిచారు ఉమెన్స్ పార్లమెంటరీకి, అందరూ మహిళలు రావాలి అని చెప్పి ఇన్విటేషన్ పంపారు. ఆమె వచ్చారు. వచ్చిన తర్వాత మీరేదో ఊహించుకొని రోజా గారు వచ్చి మీ వాతావరణాన్ని ఏదో పాడు చేస్తారు అని ఊహించుకొని ఇబ్బంది పెట్టి ఆవిడని పంపించారే తప్ప ఇంకా వేరే కారణం ఏమీ లేదు. ఎంతసేపు ఏంటంటే ఆ ఉమెన్స్ పార్లమెంటరీలో చంద్రబాబు నాయుడు గారిని పొగడాలి, కోడెల శివప్రసాద్ గారిని పొగడాలి, ఈ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో వీళ్ళు పరిపాలిస్తున్నటువంటి తీరును పొగడాలి. వాళ్ళు మాత్రమే ఆ సభలో ఉండాలి. కొంచెం నెగిటివ్ మాట్లాడతారని అనిపించినా వాళ్ళని అందులోకి అలౌ చేయలేదు. అందులో భాగంగానే రోజా గారిని అక్కడికి రానివ్వకుండా చేశారని అయితే నేను భావిస్తున్నాను. అంటే మిమ్మల్ని కూడా అలాంటి సందర్భంలోనే అంటే పర్సనల్గా ఇన్విటేషన్ ఇవ్వలేదని భావిస్తున్నారా? ఖచ్చితంగా రోజా గారితో పాటే మేము అందరూ మహిళా ఎమ్మెల్యేలు అందరం వెళ్ళాల్సి వస్తుంది. అందుకని ఒకవేళ పర్సనల్గా పిలవకపోతే రారేమో అని భావించారు. అయితే ఉమెన్స్ పార్లమెంటరీ మహిళలకు సంబంధించినటువంటి సదస్సు, దాన్ని గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో రోజా గారు మా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఆ సమావేశానికి వెళ్ళడం జరిగింది. అయితే ఈలోపు ఇలా జరిగింది. అంటే మహిళా అధ్యక్షురాలుగా రోజాని ఇబ్బంది పెట్టారంటున్నారు. అయితే రోజా గారు అప్పటికే అంటే యుద్ధ వాతావరణాన్ని సృష్టించడానికే వస్తుండడంతోనే తాము అడ్డుకున్నామనేది కూడా టీడీపీ నాయకుల నుంచి వస్తున్న అంశం కదా. అది ఎలా చెప్తారండి? వచ్చిన తర్వాత ఒకవేళ ఆవిడ ఆ వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తే మీరు అలా చేస్తుంటే ప్రతి ఒక్కరు కూడా హర్షించేవాడు. ఒక సీన్ క్రియేట్ చేయడానికి రోజా గారు అలా ప్రవర్తించారు. తామేం అడ్డుకోలేదు. తాను సీన్ క్రియేట్ చేసి ప్రభుత్వానికి అంటే టీడీపీకి అధికార పార్టీకి చెడ్డ పేరు తీసుకురావడానికే రోజా గారు సినీ ఫక్కీలో ఒక సీన్ క్రియేట్ చేశారని కదా టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మరి మీరు అలా ఊహించుకున్నప్పుడు ఎందుకు ఇన్విటేషన్ పంపారు? ఇన్విటేషన్ ఇవ్వకుండా ఉంటే ఆవిడ రాకపోయేవారు కదా. మీరు ఇన్విటేషన్ ఎందుకు ఇచ్చారు? అంటే అవమానించాలని ఇచ్చారా? వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అవమానిద్దామని చెప్పేసి ఇచ్చారా? మీకు నిజంగా ఆ ఊహే ఉంటే ఇన్విటేషన్ ఇవ్వకుండా ఉంటే ఆవిడ రారు కదా. పిలవని పేరంటానికి ఎవరూ రారు. మీరు పిలిచారు, అందుకు ఆవిడ వచ్చారు. వచ్చి అవమానం చేయడం అన్నది అయితే కరెక్ట్ కాదు. మహిళా పార్లమెంటు తర్వాత అక్కడ తీసుకున్న అంటే మహిళా చట్టాల గురించి కావచ్చు, మహిళలకు ఇచ్చే వృత్తి కావచ్చు, ఏదైనా అంశాల గురించి మీరు అసెంబ్లీలో చర్చించదలుచుకున్నారా? దేని గురించి? అంటే మహిళలకు సంబంధించిన అంశాలపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏం కదా. అసలు నిరుద్యోగ మహిళలు చాలా మంది ఉన్నారంట. ఉన్నత విద్యలు అభ్యసించి నిరుద్యోగ మహిళలు కూడా ఉన్నారు. అలాంటి మహిళలకు ఎలాంటి ఏదైనా ప్రత్యేకంగా ఒక భృతి చెల్లించడం కానీ, నిరుద్యోగ భృతి చెల్లించడం కానీ, మహిళల కోసం ప్రత్యేకంగా ఏమైనా కార్యక్రమాలు చేయడం కానీ, అటువంటి అంశాల మీద మీరు ఏమన్నా చర్చించబోతున్నారా? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఏర్పడిన దగ్గర నుంచి కూడా మహిళా సమస్యల మీద రోజా గారు అవ్వచ్చు, మొత్తం మహిళా శాసనసభ్యులు అందరం కూడా మహిళా సమస్యలు వచ్చినప్పుడల్లా పోరాడడం జరిగింది. మీరు గమనించే ఉంటారు, లాస్ట్ December 18న రోజా గారిని సస్పెండ్ చేయడం జరిగింది. దేనికి సస్పెండ్ చేశారండి? ఆ రోజు విజయవాడ అంటే మన రాజధాని నడుబొడ్డులో కాల్మనీ సెక్స్ రాకెట్ అనే విషయం మహిళల్ని ఎలాగైతే వ్యభిచారంలోకి దించేటువంటి ప్రయత్నం అధికార పార్టీ నాయకులు చేస్తున్నారో దాన్ని ప్రశ్నించి దాని గురించి మేము గోల్ చేసామన్న ఉద్దేశంతో ఆ రోజు సస్పెండ్ చేయడం జరిగింది. అంటే మహిళా సమస్యల మీద అది మాట్లాడడమే కదా. అంతేకాదు, ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఏ సమస్యలు, డ్వాక్రా సంఘాలకు సంబంధించిన సమస్యలు అవ్వచ్చు, ఇంకా మిగిలిన సమస్యలన్నిటి మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. మహిళా పార్లమెంట్ మీద మీ అభిప్రాయం ఏమంటారు? మొన్న జరిగినటువంటి మహిళా పార్లమెంట్ అది ఏంటంటే మహిళల యొక్క ఓట్ బ్యాంక్ని ఓన్ చేసుకోవడం కోసం తెలుగుదేశం ప్రభుత్వం పెట్టినటువంటి ఉమెన్స్ పార్లమెంటరీ.
తప్ప మహిళల సాధికారిత కోసం ఎక్కడా కూడా అందులో ఎవరూ ప్రస్తావించలేదు. వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది, ప్రభుత్వం చాలా బాగుంది, మాకు అకామిడేషన్ బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని చెప్పారు తప్ప మహిళా సాధికారిత కోసం పెట్టినటువంటి మీటింగ్ అయితే ఒక మహిళని అవమానించరని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. అసెంబ్లీ క్యాంటీన్లో భోంచేశారు మీరు? లేదండి, కారణం వెళ్ళలేదు. కారణం అంటే బాగుండదనా లేకపోతే వసతులు సరిలేవని? అలా ఏం లేదు, మాకు టైము కుదరక మేము వచ్చేసాం. నెక్స్ట్ అక్కడ మార్నింగ్ టిఫిన్కి వెళ్ళాము, చిన్న రూము, నలుగురు తింటే నలుగురు నుంచోవాలి. అటువంటి ఇబ్బంది పడడం ఎందుకు, ఫ్రీగా బయటకు వెళ్ళి ఫ్రీగా తినొచ్చు కదా అని చెప్పేసి బయటకు వచ్చేసాం. బీఎస్సీ బీఈడి చదివిన మీరు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏమొచ్చిందంటే? నేను బీఎస్సీ బీఈడి చేశాను, టీచర్గా కూడా 2 years కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్గా గిరిజన ఉన్నత పాఠశాలలో బోధించడం జరిగింది 2 years. ఆ తర్వాత నాకు మ్యాచెస్ చూస్తున్న టైంలో నాకు సంబంధం రావడం, నేను మ్యారేజ్ చేసుకోవడం, వాళ్ళు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాబట్టి క్యాండిడేట్గా నన్ను నిలబడడం, నేను గెలవడం జరిగింది. కాకపోతే శత్రుచర్ల విజయరామరాజు గారు మంత్రిగా పనిచేశారు. అయితే ఆయన గిరిజనుడు కాదు, రాజు, క్షత్రియ రాజు అన్నది, అంటే రికార్డ్స్లో కూడా క్షత్రియ రాజు అని ఉంది. దాని మీద కోర్టులో కూడా అప్రూవ్ అయింది. ఆ విషయం మీద గతంలో ఆయన మంత్రిగా అనుభవించిన మొత్తం బెనిఫిట్స్ అన్నీ కూడా తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలనేది కూడా, జీతభత్యాలన్నీ కూడా తిరిగి రాబట్టుకోవాలని కోర్టు ఆదేశించింది. రికార్డ్స్లో కూడా అలాగే ఉంది. అయితే చివరి నిమిషంలో అంటే మీ భర్త పరీక్షిత్ రాజు గారు తండ్రి చంద్రశేఖర్ రాజు గారు వాళ్ళందరికీ కూడా రికార్డ్స్లో క్షత్రియ రాజులుగా పేర్కొనబడడంతోనే గిరిజన తెగకు చెందిన శ్రీవాణి గారిని వివాహం చేసుకొని మార్చిలో ఏప్రిల్లో వివాహం చేసుకున్నంత వెంటనే నామినేషన్ వేయించారు అన్నది కూడా ఒక ఆరోపణ ఉంది. ఎంతవరకు వాస్తవం? అంటే ఆరోపణ ఏం కాదు, వాస్తవం. అది వాళ్ళకి క్యాస్ట్ విషయంలో కొంచెం డిస్ప్యూట్ ఉన్నది మాట వాస్తవం. అయితే ఆ టైంకి అది గిరిజన నియోజకవర్గం కాబట్టి ఒక గిరిజన మహిళకి టికెట్ ఇస్తామని చెప్పి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పబట్టి వాళ్ళు వివాహం చేసుకోవడం జరిగింది. అంతేకాదు, వాళ్ళు గిరిజనులు కాదు అని చెప్పేసి తీర్పులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ తాతల కాడ నుంచి గిరిజన సంస్కృతులు, వాళ్ళ తాతలందరూ కూడా గిరిజనులు కావడం, వాళ్ళ మనసులో కూడా ఒక గిరిజన అమ్మాయినే పెళ్లి చేసుకుందామని ఫస్ట్ నుంచి ఉంది. దానికి ఇది కలిసి రావడం, మ్యాచ్ చూడడం జరిగింది, పెళ్లి చేయడం, మేము ఎలక్షన్కి వెళ్ళడం కూడా అంతా వెంటనే జరగడం. ఓపెన్గా చెప్పండి, వాళ్ళు గిరిజన సంస్కృతిని అవలంబించిన ఇంకోటి ఉన్న క్షత్రియ రాజుల గిరిజనులేనండి, నాకు తెలుసు. మరి కోర్టు ఎందుకు అలా తీర్పిచ్చింది? కోర్టులో అన్నీ కరెక్ట్గా వస్తాయని గ్యారంటీగా మీరు చెప్పగలరా? కోర్టు తీర్పులు వాస్తవాలు అవాస్తవాలు జరిగినవి ఉన్నాయి, అవాస్తవాలు వాస్తవాలుగా చూపించినట్టు ఉన్నాయి కూడా ఉన్నాయి. కొత్తపల్లి గీత అరకు ఎంపీ, ఆవిడ గిరిజనరాలు కాదు అని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ వాళ్ళ తమ్ముడికి బీసీ అని చెప్పి ఇచ్చినటువంటి కలెక్టరు ఆవిడకి ఎస్టీ అని ఎలా ఇచ్చారు? ఆవిడకి ఎస్టీ అని తీర్పు ఎలా వచ్చింది? అంటే అవాస్తవం వాస్తవం చేసినప్పుడు వాస్తవాన్ని అవాస్తవం చేయడంలో ఆశ్చర్యం ఏం లేదు కదా. అలాగే జరిగింది. అయితే ఇంకా దాని మీద ఫైట్ చేస్తున్నారు, ఎప్పుడు కానీ గెలుస్తారని నమ్మకం నాకుంది. మీ పెద్ద మామగారైన శత్రుచర్ల విజయరామరాజు గారు ప్రస్తుతం టీడీపీలో ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇకపోతే విజయ్ జనార్దన్, ఆయన కూడా మీ బంధువే అంట. ఒకవైపు ఆయన టీడీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ కుటుంబం అంతా కూడా రాజకీయ చట్రంలో చిక్కుకొనిది, ఒక్కొక్క పార్టీలో అట్లా కూడా. ఈ నేపథ్యంలో మీరు ఎలా నెట్టుకు రాగలుగుతున్నారు? ఏముందండి, వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ, వాళ్ళ పాత్ర వాళ్ళు అక్కడ పోషిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నా పాత్ర నేను పోషిస్తాను. దానికి దీనికి ఏ సంబంధం లేదు. కుటుంబ పరంగా మేము వెళ్తాము, వాళ్ళు వస్తారు, అంతవరకు జరుగుతుంది. కానీ రాజకీయంగా మాత్రం భేదాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి రాజకీయాలు వాళ్ళదే, మాదే. మేము చేసిన వాళ్ళు వ్యతిరేకిస్తారు, వాళ్ళు చేసింది మేము వ్యతిరేకిస్తాం. ఇప్పుడు అసలు మీరు జీవితంలో ఎప్పుడైనా ఎమ్మెల్యే అవుతానని అనుకున్నారా? లేదండి, అనుకోలేదు. అనుకోకుండా పాలిటిక్స్ అంటే మాత్రం ఇంట్రెస్ట్, అంటే అది కూడా రాజశేఖర రెడ్డి గారి వల్లే. ఎందుకు ఇంట్రెస్ట్? అంటే రాజశేఖర రెడ్డి గారికి అభిమానం ఉంటుంది, అభిమానం వేరు, ఇంట్రెస్ట్ వేరు అనమాట. అభిమానమే యాక్చువల్ చెప్పాలంటే. నేను చదువుకునేటప్పుడే మేము డిగ్రీ ఇంటరు ఆ టైంలోనే ఫ్రెండ్స్ మేము అంటే
వాళ్ళంతా చౌదరీస్, మా ఫ్రెండ్స్, వాళ్ళు టీడీపీ, మేము కాపులు, మేమంతా వైఎస్ రాజశేఖర రెడ్డి. 2003 మాది వస్తుందంటే మాది, మాది వస్తుందంటే మాది అని గొడవలు పెట్టుకునేవాళ్ళం. అప్పుడు ఆ రోజుల్లో 2004 రాజశేఖర రెడ్డి గారు రావడం జరిగింది. అప్పుడు మేము ప్రశ్నించామండి, చంద్రబాబు నాయుడు గారే గెలుస్తారని చెప్పారు, కానీ రాజశేఖర రెడ్డి గారు గెలుస్తారని మేము వాదించాము, మేమే గెలిచామని అంటే వాళ్ళు ఏమన్నారంటే మేము కూడా ఓట్లు వేయబట్టి రాజశేఖర రెడ్డి గారు గెలిచారు అన్నారు. మీరు ఎందుకు వేసారంటే అవును రుణమాఫీ చేస్తా అన్నారు, అందుకనే మా పేరెంట్స్ అందరూ వేస్తారు, అందుకే గెలిచారు అని చెప్పడం జరిగింది. ఆనాడు రుణమాఫీతో రాజశేఖర రెడ్డి గారు గెలిచారు కాబట్టి ఈనాడు అదే రుణమాఫీతో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. వాస్తవం అది. కానీ ఇద్దరూ సేమ్ హామీలు ఇచ్చారు. ఆయన నిలబెట్టుకొని ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒక హామీ ఇచ్చి నిలబెట్టకూడదు, ప్రజలను మోసం చేస్తూనే ఉండాలి అని సాంప్రదాయానికి తెరలేపింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు. ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు అసెంబ్లీకి వెళ్ళగానే మీకు ఎలా అనిపించింది? ఆ ఒక ఫీల్ ఎలా ఉండింది? మీరు మొట్టమొదటిగా మాట్లాడిన అంశం ఏమిటి? అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత చాలా కొత్తగా అనిపించింది. అంటే టీవీలో ఎప్పుడు చూడడమే, నాయకులు కానీ, అసెంబ్లీ వాతావరణం కానీ, ఒక ఎమ్మెల్యేని కానీ. అయితే అసెంబ్లీకి వెళ్ళినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఫస్ట్లో సైలెంట్గా ఏమి మాట్లాడకుండా ఒక దగ్గర అలా కూర్చునేవాళ్ళం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకులు, సీనియర్ నాయకుల ప్రోత్సాహంతో 0 అవర్లో మొదటిగా నా నియోజకవర్గంలో కొన్ని వేళ్ల తరబడి ఉన్నటువంటి ఒక సమస్య గురించి, పూర్ణపాడు లాబేస్ అనే వంతెన చాలా సంవత్సరాలుగా అది లేకపోవడం వల్ల చాలామంది గిరిజనులు, ఒకరోజు తెప్పతో వెళ్ళి ఒక 30 మంది గిరిజనులు చనిపోవడం జరిగింది. ఆ సమస్యని నేను అక్కడ చెప్పడం, సెప్టెంబర్లో మాట్లాడాను. డిసెంబర్లో నాకు అసెంబ్లీ నుంచి ఆన్సర్ వచ్చింది, నిధులు కేటాయించారు, వర్క్ స్టార్ట్ అవుతుంది, ఇంకో 6 మంత్స్లో అది కంప్లీట్ అవుతుంది. నా ఫస్ట్ అచీవ్మెంట్. ఓకే, అది మనస్తృప్తినిచ్చిందా మీకు? చాలా చాలా సంతృప్తినిచ్చింది. అంటే ఆ పూర్ణపాడు లాబేస్ వంతెన అన్నది సక్సెస్ అవ్వాలన్న ఉద్దేశంతో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం, జిల్లా పరిషత్ మీటింగ్లో మాట్లాడడం, గవర్నింగ్ బాడీ మీటింగ్లో మాట్లాడడం, అసెంబ్లీలో మాట్లాడడం, ఇన్ని రకాలుగా పోరాడితే అయినటువంటి ఫస్ట్ సక్సెస్. దానివల్ల చాలామంది గిరిజనులు హ్యాపీగా ఉన్నారు. ఎందుకనంటే ఇటు నుంచి అటు కనిపించేటువంటి నదిలో ఇటు నుంచి అటు దాటడానికి 5 or 10 minutes, అటువంటిది ఆ వంతెన లేకపోవడం వల్ల చుట్టూ తిరిగి 60 కిలోమీటర్లు రావాల్సినటువంటి పరిస్థితి. అటువైపున ఉన్నది ఒకే మండలం, ఇటువైపున ఉన్నది ఒకే మండలం. అటువైపు ఉన్నటువంటి గిరిజనులు మండల హెడ్ క్వార్టర్కి రావడానికి 60 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వచ్చేది, జస్ట్ 10 నిమిషాల ప్రయాణం. ఈరోజు అది మేము సక్సెస్ చేయడం వల్ల ఈరోజు చాలామంది గిరిజనులు చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే మేము సాధించినప్పటికీ కూడా అధికార ప్రభుత్వం వాళ్ళ క్రెడిట్ వాళ్ళు కొట్టడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ ప్రజలకు తెలుసు ఇది ఎవరి వల్ల అయింది, ఎవరి పోరాటం వల్ల అయిందని ప్రజలకు తెలుసు. అది మాకు చాలు. మీ భర్త పరీక్షిత్ రాజు గారి ప్రోత్సాహం ఎలా ఉంటుంది రాజకీయంగా మీకు? ఈరోజు ఎంతో కొంత నేను రాజకీయాల్లో సక్సెస్ అవుతున్నాను అని అంటే గెలవడానికి కారణం మా మామయ్య గారు అయితే, ఈరోజు సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి మాత్రం నా భర్త పరీక్షిత్ రాజు కారణం. ఎనీ టైం నాకు బ్యాక్ బోన్గా, ఎనీ టైం ఎనీ ప్లేస్ సింగిల్ హ్యాండా, ఎనీ టైం ఎక్కడికి వెళ్ళినా ఆయన సపోర్ట్ చాలా ఉంటుంది. ఆయన నాకు ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల నేను ఈరోజు రాజకీయాల్లో నా నియోజకవర్గంలో మంచి పేరు సాధించుకోగలిగానని అయితే నేను భావిస్తున్నాను. ఆయన మీకు ఫ్రీడమ్ ఇచ్చారు కానీ మీరు ఆయనకు ఫ్రీడమ్ ఇవ్వలేదంట? అదేం లేదండి, నేను ఎందుకు ఫ్రీడమ్ ఇవ్వలేదు. ఆయన చాలా బాధపడుతుంటారంట ఫ్రెండ్స్ కూడా, నాకు ఫ్రీడమే లేదురా పెళ్ళైనప్పటి నుంచి, ఏం చేయాలి అట్లా అయిపోయింది పరిస్థితి అని ఫ్రీడమ్ లేకోకుండా బాధపడుతున్నారని విన్నా. లేదండి, ఆయన ఎన్నో సంవత్సరాల కళ మా ఇంటికి ఎమ్మెల్యే పదవి రావడం అన్నది ఆయన కళ. ఆయన కళ కోసం ఆయన ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఆ కళ నెరవేరింది. దాన్ని ఆయన ఇంకా నిలబెట్టుకొని వచ్చే ఎన్నికల్లో మళ్ళీ దాన్ని ఎలాగా మనం గెలిచేలాగా ఉండాలనే ప్రణాళికల్లో ఆయన బిజీ అయ్యారు తప్ప నా వల్ల ఆయన ఎంజాయ్మెంట్ పోయిందన్నది మాత్రం వాస్తవం కాదు. అంతే కదా, ఎంతసేపు మీ సేవలో ఉంటున్న ఆయన తను తాను మర్చిపోతూ బిజీ అయిపోతున్నారు. నా సేవలో ఉంటున్నారన్న మాట వాస్తవం కాదు. ఆయన కళే నా కళ, నా కళ ఆయన కళ. ఆ కళలు నెరవేర్చడం కోసం మా పర్సనల్ లైఫ్ని అంతటినీ కూడా మేము పక్కన పెట్టి కష్టపడుతున్నాము. అందులో భాగంగానే నా భర్త అహర్నిశలు నా కోసం కష్టపడుతున్నారు. ఏం చేస్తుంటారు తను? ఆయన సర్పంచ్. ఆయన సర్పంచ్? ఏ గ్రామ సర్పంచ్? మా గ్రామానికి, చిన్నమేరంగి గ్రామానికి. చిన్నమేరంగి గ్రామానికి సర్పంచ్. యునానిమస్ సర్పంచ్. ఓకే, భర్త సర్పంచ్, మీరు ఎమ్మెల్యే. అంటే కనీసం ఆయనకన్నా ఫండింగ్ వస్తుంటుంది అంటారా?
సర్పంచ్కి అది ఎవరు ఆపలేరు కదా, ఫండింగ్స్ వస్తుంటాయి. గ్రామాభివృద్ధి కోసం ఆయన వంతు ఆయన కృషి చేస్తారు. మంచి సర్పంచ్గా ఆయన పేరు తెచ్చుకున్నారు. మీ సభలకి సర్పంచ్ గారిని పిలుస్తుంటారా? ప్రథమ పౌరుడు కదా గ్రామానికి, వస్తుంటారా సర్పంచ్? వస్తారండి, ఎందుకు వెళ్ళరు? ఆయన సర్పంచ్గా ఆయన బాధ్యతలు 100% పర్ఫెక్ట్గా ఆయన ఎమ్మెల్యే గారు వస్తే సర్పంచ్ లేస్తారా? కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారా? అలా ఏం లేదు. నేను ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా, ఆయన సర్పంచ్ అయినప్పటికీ కూడా నేను ఆయన భార్యనే, ఆయన తర్వాతే అన్ని. అంటే ప్రజల్లో ఉన్నప్పుడు తప్పదు కదా, ప్రజల్లో ఎమ్మెల్యే గారు పోయినప్పుడు సర్పంచ్ గారు లేచి ఇవ్వాల్సిందే కదా. ప్రజల్లో అయినా ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ నేను ఇవ్వాల్సిందే. ఒక ఎమ్మెల్యేగా అన్నది అది వేరు, వ్యక్తిగతంగా నా హస్బెండ్, ఆయన గౌరవం ఇవ్వాల్సినటువంటి బాధ్యత నాకుంది. నేను ఏ పదవిలో ఉన్నా కూడా, సో నేను ఎక్కడైనా గౌరవిస్తాను, అది ఏ వేదిక అయినప్పటికీ కూడా. మీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు రిటైర్డ్ టీచర్. ఏం పేరు? నారాయణమూర్తి గారు. అమ్మగారు? పార్వతి, గౌరీ పార్వతి. హౌస్ వైఫా? హౌస్ వైఫ్. మీరు ఎంతమంది సంతానం? 4. అమ్మాయిలేనా? 3 ఆడపిల్లలు, ఒక తమ్ముడు. అక్క, చెల్లి, లాస్ట్ తమ్ముడు. లాస్ట్ అక్క, చెల్లి, లాస్ట్ 3 అమ్మాయిలు, ఒక అబ్బాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్క సేమ్ బిఎస్సి బిఈడి, మ్యారేజ్ అయిపోయింది. బావగారు జర్మనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, అక్కడ సెటిల్ అయిపోయారు. సిస్టర్ వచ్చి ఎంసీఏ కంప్లీటెడ్, తమ్ముడు వచ్చి బీటెక్ కంప్లీటెడ్. ఓకే, అంతా వెల్ సెటిల్. అమ్మా నాన్న ఉన్నారు ఇప్పటికీ? ఉన్నారండి. ఓకే ఓకే. మీ మామ చంద్రమోహన్ రాజు గారు, చంద్రశేఖర్ రాజు గారు, శత్రుచర్ల విజయరామరాజు గారి సోదరు తమ్ముడు, ఎక్స్ఎమ్మెల్యే అని విన్నాం. అవునండి, 1989లో ఆయన ఎమ్మెల్యేగా అవ్వడం జరిగింది. అప్పుడు నాగూరు నియోజకవర్గం, తర్వాత అది కురుపా నియోజకవర్గంగా మారింది. నాగూరు నియోజకవర్గంలో ఆయన 1989లో ఎమ్మెల్యేగా అవ్వారు. మీ మామగారి బ్రాండ్ ఇమేజ్ ఏముంది అక్కడ? అక్కడైతే మేరంగి టైగర్ అంటారు ఆయన. మేరంగి టైగర్ ఎందుకండి? మనుషులు ప్రజా సమస్యల కోసం బెదిరించేవారా? ప్రజా సమస్యల కోసం అంత తీవ్రంగా పోరాడారు. ఏ అధికారినైనా ఫైటింగే, ప్రజా సమస్యల కోసం. అది కూడా వ్యక్తిగతంగా కాదు, ప్రజా సమస్యల మీద ఎవరితోనైనా, ఈవెన్ కలెక్టర్తోనైనా ఫైటింగ్ చేసి మరి ప్రజా సమస్యలు సాధించేవారు. అందుకే ఆయన మేరంగి టైగర్ అంటారు. మీకు వివాహం ఎన్ని లేదు మేడం? 2014, 3rd ఇయర్, నిన్నటితో 3 years కంప్లీట్ అయింది. పిల్లలు ఏమైనా ఉన్నారా? ఇంకా లేదు. అంటే ప్రజాసేవలో ఉన్నారు మొత్తం కూడా, అందరితోటి ప్రజాసేవలో తరిస్తున్నారు. అసలు ఇప్పటి వరకు కూడా అంటే ట్రైబల్ ఏరియాలో ఒక గిరిజన ఎమ్మెల్యే మీరు దాదాపు దశాబ్దాల కాలంగా తీసుకుంటే ఏ ఎమ్మెల్యే కూడా తిరగని రీతిలో కొండలు, గుట్టలు, వాగులు ఎక్కుతుంటారు మా ఎమ్మెల్యే అంటున్నారు. ఎందుకంటే నిజంగా ప్రజాసేవ అంటే అంత ఇష్టమా, లేకపోతే ఎమ్మెల్యేగా కలరింగ్ ఇవ్వడానికి పోతున్నారా? అలా అని కాదు, 2014లో నన్ను క్యాండిడేట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడం జరిగింది. నేను ఎవరో కూడా తెలియదు మా ప్రజలకి, కేవలం పార్టీ మా మావయ్య గారిని చూసి నన్ను గెలిపించారు. అంత నమ్మకంగా, అంటే రేపొద్దున్న తను వస్తే ఏదో చేస్తుందన్న నమ్మకంతో గెలిపించినప్పుడు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు అన్న ఉద్దేశంతో, ప్రజలకి ఏదైనా చేద్దాం అన్న ఉద్దేశంతో అన్ని గ్రామాలు తిరుగుతున్నాము. అంతేకాదు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గడప గడపకి వెళ్ళాలి, ప్రతి గ్రామం వెళ్ళాలి, ప్రతి పంచాయతీ వెళ్ళాలని ఆయన ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి గ్రామం, ప్రతి గడప వెళ్ళి సందర్శించి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కానీ ప్రజలు కానీ ఎదుర్కొన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం, వాటిని ఎలా పరిష్కరించాలన్న దిశగా పయనించడం అన్నది ఒక ఉద్దేశంగా నేను పెట్టుకోవడం జరిగింది. ఎన్ని గ్రామాలు పూర్తి చేశారు ఇప్పటికీ గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? టోటల్గా నా నియోజకవర్గం 5 మండలాలు, 136 పంచాయతీలు, 805 విలేజ్లు, దాదాపు 700 విలేజ్లు నేను పర్యటించడం జరిగింది. ఇంకా కేవలం 8 పంచాయతీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. టోటల్ 125, 126 పంచాయతీలు అయిపోయినాయి. జూలై 8 నుంచి స్టార్ట్ చేసాం. కంటిన్యూగా మొన్న అసెంబ్లీకి వచ్చే ముందే స్టాప్ చేయడం జరిగింది. అప్పటి వరకు కంటిన్యూగా ఏ కొండలైనా, ఏ గుట్టైనా కారు వెళ్ళే వరకు కారు మీద వెళ్తాము. కారు వెళ్ళదు అని అంటే నడిచైనా కొండలెక్కి వెళ్ళినప్పుడే కదా గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు స్వయంగా చూడగలం. వాళ్ళు పడుతున్నటువంటి బాధ మేము అనుభవిస్తాము. వాళ్ళ సమస్యల గురించి ఇంకా గట్టిగా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నడిచైనా సరే వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వస్తున్నాం. గడప గడపకు వెళ్ళిన మీకు గిరిజనుల నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాళ్ళు పడుతున్న బాధలు ఏంటి? నిజంగా అండి, నాకు ఎమ్మెల్యేగా అవ్వకముందు ఆ నియోజకవర్గము ఏమీ తెలియదు. ఎక్కడ ఏ ఊరో కూడా నాకు తెలియదు. మీ స్వగ్రామం ఏది?
వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి ఎక్కడ? వెస్ట్ గోదావరి పోలవరం కాన్స్టిట్యున్సీ. పోలవరం కాన్స్టిట్యూషన్. ఏ గ్రామం? దొరమామిడి. దొరమామిడి స్వగ్రామం. అత్తగారు ఊరు కురుపాం. కురుపాం నియోజకవర్గం, ఆ, చిన్నమేరంగి. ఆ. అయితే ఎలక్షన్కి వచ్చినప్పుడు ఒక్క విలేజ్ కూడా నాకు తెలియదు. ఆ నెల రోజులు క్యాంపెయినింగ్ చేసాము. ఆ నెల రోజుల్లో మహా అయితే ఒక్క 30 విలేజ్లు మాత్రం నేను టచ్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే అయిపోయాను. ఈరోజు ప్రతి విలేజ్, ప్రతి కొండ ఎక్కుతుంటే గిరిజనులు అనేవాళ్ళు ఎంత దారుణంగా కష్టపడుతున్నారు అని అన్నది స్వయంగా చూడడం జరిగింది. మామూలుగా ప్లెయిన్ ప్రాంతాల్లో రోడ్డు లేదు, డ్రైనేజీ లేదు, వాటర్ రావట్లేదు అంటే నానా గోలా చేస్తారు. టీవీల్లో కూడా ఎక్కడ చూసినా కూడా ఆ సమస్యల మీద ఇలా ఉంది అలా ఉందని వస్తుంది. కానీ ఎన్నో దశాబ్దాలుగా గిరిజనులు ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు. రోడ్లు ఉండవు వాళ్ళకి. ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తే పైనుంచి డోలీలతోటే కిందకి దిగడం. ఏ వెహికల్స్ ఎలా, కనీసం 2 వీలర్ కూడా వెళ్ళదు. 10 కిలోమీటర్లైనా 15 కిలోమీటర్లైనా డోలీలో పెట్టుకొని వాళ్ళు మోసుకొస్తారు నలుగురు కిందకి. మోసుకొస్తే 15 కిలోమీటర్లు మోసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి అంబులెన్స్లో మళ్ళీ పార్వతీపురం ఏరియా హాస్పిటల్కి వెళ్ళాలి. అంటే సీరియస్ కేసు అయితే అది ఒక 60 కిలోమీటర్లు. ఈలోపు అక్కడికి వెళ్ళేసరికి ప్రాణం పోతుంది. ఈ రకంగా గిరిజనుల సమస్యలు ఎదుర్కొంటున్నారు. రోడ్లు లేకపోవడం వల్ల తాగునీటి సమస్యలు పరిష్కారం అవ్వవు, ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవ్వవు. ఎటువంటి వాళ్ళ నిత్యావసర సరుకులు కూడా 15 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకున్నటువంటి పరిస్థితి. గిరిజన ప్రాంతాలన్నీ కూడా కొండలు గుట్టలమయంతో ఉన్నాయంటున్నారు మీ ప్రాంతంలో. అయితే అక్కడికి రోడ్లు లేకపోవడంతో ప్రజలంతా కూడా చెరువులోని నీళ్లు తాగుతున్నారు. తద్వారా విషజ్వరాల బారిన పడుతూ ప్రతి ఏటా వందల సంఖ్యలో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఒక ఎమ్మెల్యేగా, ఒక గిరిజన బిడ్డగా మీరు ఏం చేస్తున్నారు? ఈరోజు నా నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజనులు పడుతున్నటువంటి ఇబ్బందులు, మంచినీటి సమస్య అవ్వచ్చు, రోడ్ల సమస్యలు అవ్వచ్చు, ఏదైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో అవి చాలాసార్లు నేను అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. లాస్ట్ అసెంబ్లీలో కూడా గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఫోటోలతో, ఆధారాలతో సహా చూపిస్తే ముందుగా ప్రశ్న ఏమనేసామంటే గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అసలు ప్రభుత్వం దృష్టికి వచ్చిందా అని ప్రశ్నించడం జరిగింది. దానికి మంత్రి గారు మా దృష్టికి రాలేదు అని చెప్పారు. అని అంటే ఈ ప్రభుత్వం గిరిజనుల పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉందన్నది ఆ రోజు జవాబు చెప్పినప్పుడే అర్థమైంది. అయితే నేను ఆధారాలతో సహా నా గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని స్పీకర్ దృష్టిలో, సభ దృష్టిలో, మంత్రి దృష్టిలో పెట్టినప్పటికీ కూడా చీమ కుట్టినట్టు కూడా ఈ ప్రభుత్వం వ్యవహరించలేదు అని అంటే నిజంగా చాలా బాధపడుతున్నాం. గిరిజనులు అంటే మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది అంటే గిరిజనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారు అన్న దురుద్దేశంతో గిరిజన సమస్యల మీద కనీస దృష్టి పెట్టకుండా మేము ఎన్నిసార్లు గిరిజన ఎమ్మెల్యేలు అందరం కూడా గొంతు చించుకొని గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు సభ దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా ఒక్క సమస్య కూడా ఈరోజు గిరిజనులకు సంబంధించినటువంటి సమస్యలు ఒక్క సమస్య కూడా నెరవేర్చినటువంటి దుర్మార్గ పరిపాలన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నారన్న సంగతి మీ ద్వారా మేము అందరికీ తెలియజేస్తున్నాము. అయితే ఈరోజు ఈ ప్రభుత్వం గిరిజన సమస్యలు నెరవేర్చకపోవచ్చు. ఖచ్చితంగా ఒక గిరిజన ఆడబిడ్డగా నా నియోజకవర్గ ప్రజలు ఈరోజు మా ఎమ్మెల్యే ఏదో చేస్తారని ఈరోజు గెలిపించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మా యొక్క గిరిజనుల యొక్క ఒక రుణాన్ని ఖచ్చితంగా తీర్చుకునేలాగానే మేము ప్రయాణిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకున్నాం. ఎలాంటి ప్రణాళిక ఉంది మీతో? మీ గిరిజన బిడ్డల యొక్క రుణం తీర్చుకోవడానికి మీ దగ్గర ఎలాంటి ప్రణాళిక ఉంది? మీ ప్రణాళిక ఏమిటి? అసలు సమస్యలు ముందు తెలుసుకుంటున్నామండి. దానికి సంబంధించి మండల స్థాయి నుంచి అలాగే గవర్నింగ్ బాడీలో అలాగే జిల్లా స్థాయి మీటింగ్లో, జిల్లా పరిషత్ మీటింగ్లో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా లేవనెత్తాం. 10 సార్లు చెప్తే 20 సార్లు చెప్తే ఒక్కసారన్నా నెరవేరుతుందన్న ఆశతోటి ఈరోజు పోరాటం సాగిస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా మేమందరం కూడా పోరాడతామని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాం. అంటే నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల పరిస్థితి పక్కన పెడితే ఏదైతే నియోజకవర్గం మండల కేంద్రంగా ఉందో కురుపాం మండలంలోని 4 గ్రామాలు అంటే కురుపాం కావచ్చు, జిఎం వలస కావచ్చు, ఇవన్నీ కూడా తదితర ప్రాంతాలకి రోడ్లు అనేవి చాలా అధ్వానంగా ఉన్నాయి అంటున్నారు. వీటి పరిస్థితిపై ఎప్పుడైనా మీరు ప్రభుత్వానికి నివేదించారా? ఎందుకు ఇవ్వలేదండి, చాలా రోడ్ల గురించి ఇచ్చాము. మేము గవర్నింగ్ బాడీలో ఫైట్ చేయడం వల్ల కొన్ని రోడ్లు కూడా మేము సాధించుకోవడం జరిగింది. అలాగే వాటర్కి సంబంధించి మొన్న కింద 2 నెలల క్రితం ఎస్డిపి నిధుల ద్వారాగా
5 మండలాల్లోని వాటర్ ప్రాబ్లమ్స్ సంబంధించి కొన్ని ప్రపోజల్స్ కలెక్టర్ గారికి ఇస్తే ఎస్డిపి నిధుల ద్వారాగా 2 కోట్ల నిధులు కూడా కలెక్టర్ గారు శాంక్షన్ చేయడం జరిగింది. అవి టెండర్కి కూడా పిలిచారు. ఒక 1 మంత్లో వర్క్స్ స్టార్ట్ అవుతాయి. మేము కొంతవరకు పూర్తి స్థాయిలో మేము సక్సెస్ అవ్వకపోయినా కొంతమేరకు గిరిజన సమస్యలు పరిష్కారం అవ్వడం మాత్రం వాస్తవం. జిల్లా పరిషత్ నుంచి మీకు ఎలాంటి మద్దతు ఉంది? ఎటువంటి మద్దతు లేదండి. జిల్లా పరిషత్లో అందరూ టీడీపీ వాళ్ళే. మాకు జడ్పీటీసీలు ఎంపీపీలు తక్కువ. ఉన్న 3 ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే గారు టీడీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది. సుజయకృష్ణ రంగారావు గారు, బొబ్బిలి కాన్స్టిట్యూన్సీ, ఆయన టీడీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది. మిగిలింది నేను, రాజేందర్ గారు, ఎమ్మెల్సీ స్వామి గారు, మేము 3 మాత్రమే. గిరిజన సమస్యల గురించి మేమిద్దరమే మాట్లాడతాం. ఇంకెవ్వరు మాట్లాడేవాళ్ళు లేరు. వాళ్ళ నుంచి ఏ సపోర్టు మాకు ఉండదు. ఎటువంటి సపోర్ట్ 10 రూపాయలు కూడా జిల్లా పరిషత్ నుంచి మేము అడిగిన దానికి 10 రూపాయలు కూడా ఈ రోజు వరకు ఈ 3 సంవత్సరాల్లో మాకు ఇచ్చినటువంటి సందర్భం లేదు. నియోజకవర్గ నిధులు మీకు రావట్లేదంటారా? అందరిలాగే మీకు కూడా అంటే ప్రతి ఎమ్మెల్యే కూడా ఇవ్వడం లేదంటున్నారు. మీకేమైనా ఇస్తున్నారా? లేదండి, రాలేదు. ఏసీడీపీ నిధులు యాక్చువల్గా ప్రతి ఎమ్మెల్యేకు కూడా ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయం. ఏ గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు పరిపాలించినప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి అప్పుడు ఏసీడీపీ నిధులు ఇవ్వడం జరిగింది. కానీ విచిత్రం ఏంటంటే 2014 వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అలాగా తయారయ్యారా అన్నది అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు చాలామంది ఆశ్చర్యపోతున్నారు. మొన్న మేము విజయవాడ అందరు ఎమ్మెల్యేలు కలిసి వెళ్ళినప్పుడు కూడా ఈ మాట కూడా చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది. మీరు అప్పుడు ఇలా లేరు కదా, ఇప్పుడు ఎందుకు ఇలాగా బిహేవ్ చేస్తున్నారు అని మేము ఎంత అడిగినా కూడా నియోజకవర్గ నిధులు ఎమ్మెల్యేలకు ఇవ్వడం జరగదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మొహం మీద చెప్పారు. ఎటువంటి మొహమాటం లేకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వము అని చెప్పారు. మీ ప్రాంతంలో పరిస్థితి ఉంది? ఐటీడీ నిధుల విషయంలో అయితేనే వచ్చు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల విషయంలో కావచ్చు, ఎలా ఉంది? ఐటీడీఏ వరకు అయితేనండి, వాస్తవం చెప్పాలంటే ఐటీడీఎస్కి నిధులు బాగానే వస్తాయి. గిరిజనుల అభివృద్ధి కోసం ఐటీడీఏకి నిధులు రావడం మాత్రం వాస్తవం. కానీ ఆ నిధులు సక్రమంగా గిరిజన అభివృద్ధికి వెళ్తుంది అన్నది మాత్రం వాస్తవం కాదు. చాలా నిధులు తప్పుదారి పడుతున్నాయి. గిరిజనులకి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా ఐటీడీఏ నిధులు మాత్రం పనిచేయట్లేదు అన్నది మాత్రం వాస్తవం. మొత్తం మీరు ట్రైబల్ వేరియస్ అంతా వెళ్తుంటారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు కూడా అక్కడ ఉన్నాయి. ఆ ప్రాంతాలంతా కూడా మీరు సంచరిస్తూ ఉంటారు. అంటే ఆ పరిస్థితుల్లో మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? అంటే మావోయిస్టుల ప్రాంతాలు కదా అవన్నీ కూడా. మొన్న మనకి ఒక 4-5 మంత్స్ బ్యాక్ ఎన్కౌంటర్ జరిగింది కదా, ఏఓబి. ఆ ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఆ నెల రోజులు కూడాను నా నియోజకవర్గంలోని ట్రైబల్ ఏరియాకి వెళ్ళడానికి వీలు లేదు అని ఎస్పీ గారి నుంచి ఫోన్ వచ్చింది. అంటే మాది నక్సలైట్ ప్రభావిత ప్రాంతం. ఒక 2-3 మండలాలు అంటే ట్రైబల్ ఏరియాలో మ్యాక్సిమం నక్సలైట్ ప్రాంతాలు ఉన్నాయి, వెళ్ళనివ్వలేదు. అయినప్పటికీ కూడా ధైర్యం చేసి పోలీసులకు చెప్పకుండా కూడా కొన్ని ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ఎందుకంత మొండి ధైర్యం? మొండి ధైర్యం ఉందని ప్రజా సమస్యలు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరేం చేస్తారంటే, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు వెళ్ళకూడదు కదా. ప్రజా సమస్యల కోసం దేనికైనా మేము సిద్ధం అని నిరూపించుకోవడం కోసమే మేము అటువంటి పరిస్థితుల్లో కూడా నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. పులి వేటకు వెళ్ళేటప్పుడు 2 అడుగులు వెనక్కి వేస్తే పోయేదేం ఉండదు కదా. వెనకడుగు ఎందుకండి? ఇప్పుడు ముందుకు పరిగెట్టాలంటే ఒక అడుగు వెనక వేస్తేనే ముందుకు వెళ్ళగలం. వేగం ఎక్కువ వస్తుందా? ఎక్కువ వస్తుంది. ఆ వేగం ప్రమాదాలకు కారణం కావచ్చు, హేతుబద్ధంగా ఉండొచ్చు కదా ప్రమాదాలకు. అలా ఏం లేదండి. మా నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. వాళ్ళ ప్రొటెక్షన్ ఉన్నంతకాలం మాకు ఎటువంటి సమస్య ఉండదు అన్న ఉద్దేశంతో మేము ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ కొనసాగింది మేడం? వెస్ట్ గోదావరిలోనేనండి. 10th క్లాస్ వరకు ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లోనే చదివాను. ఇంటర్ నుంచి జంగారెడ్డిగూడెంలో ఉమెన్స్ కాలేజ్, ఇంటర్ కో ఎడ్యుకేషన్, డిగ్రీ ఉమెన్స్ కాలేజ్, సేమ్ కాలేజ్, సూర్య కాలేజ్. మ్యాథ్సా సైన్సా మీరు? బిఎస్సి కెమిస్ట్రీ. బిఎస్సి కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ. మ్యాథ్స్ ఫిజిక్స్ ఎంపీసీ అనమాట. ఓకే. బీఈడి ఎక్కడ చేశారు మీరు? వైజాగ్లో. వైజాగ్ ప్రైవేట్ కాలేజ్. అంటే మీ భర్త గారు డైరెక్ట్ పెళ్లి చూపులో చూసారా మిమ్మల్ని? అంతకు ముందు ఎక్కడైనా చూసారా? పెళ్లి చూపులో చూసారు. డైరెక్ట్ పెళ్లి చూపులోనే. అంటే ఎవరైనా దగ్గర బంధుత్వం ఏమైనా ఉందా, లేదంటే మిమ్మల్నే చేసుకోవాలని పట్టుబట్టి వచ్చారు? అలా ఏం లేదండి. వాళ్ళు పెళ్లి చూపులు అదే పెళ్లి కోసము వెతుకుతున్నటువంటి నేపథ్యంలో మా సంబంధం రావడం, పెళ్లి చూపులు అరేంజ్ చేయడం, చూడడం, నచ్చడం, పెళ్లి కుదరడం అన్నీ ఒకేసారి.
అంటే మొట్టమొదటి పెళ్లి చూపులా మీ ఎవరికి? ఆయన చూశారు, మాకైతే ఫస్ట్. ఆయన ఎంత ఇచ్చారు కట్నం? అదేం లేదండి. కట్నం ఏం తీసుకోలేదు మేడం? ఎందుకు కట్నం అడగలేదా? చెప్పండి, ఏం ప్రాబ్లం లేదా? లేదండి, అడగలేదు అసలు. ఏమైనా ఎదురు ఇచ్చారా? అదేమి లేదు. ఎదురు కూడా ఇవ్వలేదా? ఎదురు ఎందుకు ఇస్తారండి? కట్నం అన్నది తప్పు కదా, ఎదురైనా తీసుకోవడం ఏదైనా తప్పు కదా. కాబోయే ఎమ్మెల్యే కోడలు ఇంటికి వస్తా అంటే ఎదురు ఇచ్చి తీసుకోలేదు. అవును, వాళ్ళు కోడలు అయ్యాక ఎమ్మెల్యే అని, కానీ ఎమ్మెల్యే చేసుకోవాలనే కోడలు తీసుకుపోయినారు కదా. అది ఎవరు ఊహించలేరు కదండి. ఎమ్మెల్యే అవుతారు అని అన్నది ఎవరు ఊహించలేరు. మనం పోటీకి నిలబడ్డాం, గెలిపోవటం అన్నది దైవ నిర్ణయం. ముందే ఊహించడం అన్నది మూర్ఖత్వం. ఎందుకు కట్నం తీసుకోవాలంటారు మీ ఆయన? ఇప్పుడు అంతా కట్నం తీసుకునేవాడు గాడిద అంటుంటారు కదా, అలా ఏమన్నా ఫీల్ ఏమన్నా తీసుకోలేదు? అలా ఏం లేదు అసలు. ఆయనకు ఆలోచన లేదు, వాళ్ళకి అవసరం కూడా లేదు. కట్నం తీసుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళకి లేదు. మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళొక పెద్ద ఫ్యామిలీ. మా దగ్గర వాళ్ళు ఆశించేంత తక్కువగా ఆలోచించేంత మనస్తత్వాలు అయితే వాళ్ళే కాదు. అంటే అప్పుడు ఆ సమయంలో మీ ఆయన కట్నం వద్దన్నప్పుడు ఠాగూర్లో చిరంజీవిలాగా కనిపించాడు మీకు? అంతగానే ఎక్కువే కనిపించాడు. అంత ఎక్కువ అంటే కిటికీలోంచి చూసారా మీరు మీ ఆయన్ని కట్నం వద్దని పోతుంటే? లేదా ఆ టైంలో మేము ఉండం కదా, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటాం. అంటే కిటికీలో చూస్తుంటారు కదా, అబ్బా కట్నం తీసుకొని. నేను అసలు లేను, నేను మా ఊళ్ళో ఉన్నాను. మా ఫాదర్ వాళ్ళు అదేందండి పెళ్లి చూపులకు వచ్చి మీ ఊర్లో అప్పుడు కట్నాల గురించి మాట్లాడుకుంటారండి. తర్వాత మాట్లాడినప్పుడు అప్పుడు లేరు మీరైతే. ఇంకా చాలా సంభాషణలు జరుగుతాయి, అన్ని రకాలుగా నచ్చాలి. అప్పుడు పెళ్లి కుదురుతుంది అన్నప్పుడు ఏమైనా మాట్లాడుకుంటారు. మీ సంభాషణ ఎలా జరిగింది? వాళ్ళకి ఆ ఉద్దేశం లేదు కాబట్టి ఎక్కడా కూడా కట్నం సంభాషణ అన్నది అసలు రాలేదు. మీ సంభాషణ ఎలా జరిగింది పెళ్లి చూపుల తర్వాత? అంటే మా ఇద్దరికా? మీ ఇద్దరు సంభాషణ మామూలుగానే. మాది రాజకీయ నేపథ్యం, ఇలాగ రాజకీయాల్లో ఉంటుంది. నువ్వు దానికి అనుగుణంగా నువ్వు బిహేవ్ చేయాలి అని ముందుగానే నాకు చెప్పడం జరిగింది. ముందుగానే అన్నీ చెప్పేశారా? అన్నీ చెప్పడం అంటే కొంతవరకు పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుందని ఆయనకి తెలియదు. ఎప్పుడైనా పార్టీలో వెళ్తే ఫ్రెండ్స్ చిన్న పెగ్గేస్తాను నేను అట్లాంటివన్నీ ఏం చెప్పారా? అలాంటిది ఏం లేదు. ఒక బీర్ తాగుతాను అట్లాంటివి ఏం చెప్పలేదు? అటువంటి అలవాట్లు లేవు. అట్లా లేవంటారా? నమ్ముతున్నారు మీరు బాగా? నా భర్త మీద ఎట్లా నమ్మకం మీకు? నాకు తెలుసు కదా, ఆయనతో ఉండేది నేను కదా. దీన్ని బట్టి దీన్ని బట్టి ఏమనుకోవచ్చు? మీ భర్తకు స్వతంత్రం లేదనిపించవచ్చు కదా. అలా ఎందుకు అనుకుంటారు? ఆయనకి ఇప్పుడు నేను పెళ్ళైన తర్వాతే కదా, పెళ్లికి ముందు లైఫ్ కూడా ఉంది కదా. పెళ్లికి ముందు లైఫ్ దండిగా ఉండొచ్చు, పెళ్ళైన తర్వాత ఇప్పుడు మీరు ఇంత కాన్ఫిడెంట్ చెప్తున్నారు కదా, ఆయనకు ఏమైనా ఉండొచ్చేమో అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు మీరు. అంటే ఇక్కడ ఆయనకు స్వతంత్రం లేకోకుండా చేసి స్వతంత్రం లేకుండా చేయడం అన్నది కాదండి. నేను ఒక ఎమ్మెల్యేని, ఎంత బిజీగా తిరుగుతాను. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళిపోతాను, మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తాను. ఈ లోపు ఆయన ఏదైనా చేయొచ్చు కదా. అంటే ఆయన నేను ఇచ్చిన స్వతంత్రమే కదా. ఆయన చేయట్లేదు అని అంటే ఆయనకు ఉద్దేశం లేదనే కదా. ఆ సమయంలో ఆయన చేయట్లేదని మీరు ఎట్లా నమ్ముతున్నారు? సీసీ కెమెరాలు పెట్టారు ఇంట్లో, తెలుసు కదా. ఆయన ప్రతిదీ నా దగ్గర షేర్ చేసుకుంటారు. ఒకవేళ చేసే ఉద్దేశం ఉన్నా చెప్పే చేస్తారు తప్ప. అవునండి, ఏదైనా ఇది చేసేటప్పుడు నేను లేనప్పుడు అట్లా పెగ్గేసి అని చెప్తారేమో అని దాచిపెట్టుకుంటారు కదా. లేదు, అలా అయితే ఎప్పుడు లేదు. దాన్ని బట్టి అర్థమైతే సీసీ కెమెరా పెట్టారు ఇంట్లో మీరు. అవునండి, అలవాటు ఉంటే ఏ క్షణమైనా తెలిసిపోతుంది. 3 సంవత్సరాల నుంచి ఆయనతో ఉంటున్నాను, ఏ క్షణమైనా తెలుస్తుంది కదా. ఎంగేజ్మెంట్ సెల్ ఫోన్ ఏమైనా కొనిచ్చారా ఫోన్లో మాట్లాడుకోవడానికి? అలాంటిదేం లేదు. ఏమి లేదు, మూవీస్కి పోవడము ఏం లేదు? అలా లేదు. మ్యారేజ్ వరకు అసలు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్ళికి ఎంగేజ్మెంట్కి మధ్యలోని 1 మంత్ గ్యాప్ ఉంది. 1 మంత్లో 2 టైమ్స్ మాట్లాడి ఉంటారు అంతే. ఏం మాట్లాడారు మేడం? మామూలుగానే. ఏం బాగున్నావా, భోంచేసావా? అలా ఏం కాదు. మ్యారేజ్ అంటే మ్యారేజ్ ప్లాన్స్ ఎలా చేద్దాం, ఎక్కడ చేద్దాం. ఎక్కడ జరిగింది మ్యారేజ్? అన్నవరంలో జరిగింది. అన్నవరం, ఓకే. సత్యనారాయణ అంటే వాళ్ళకి మాకు మిడిల్లో అన్నవరం ఉంది, అందుకే అక్కడ చేస్తాం. మిడిల్ అని చేసుకున్నారా, స్వామి మీద భక్తి చేసుకున్నారా? అని కాదు, మిడిల్లో వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఒక దేవస్థానంలో చేయాలన్నది వాళ్ళ కోరిక. దానికి అనుగుణంగానే అక్కడ అన్నవరంలో పెట్టడం జరిగింది. ఓకే. ఎన్నికల్లో మీరు ఎలాంటి హామీలు ఇచ్చారు? ఎన్నికల్లోని ప్రజలు ఏదైతే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పేసి మేము హామీ ఇవ్వడం జరిగింది. రాజన్న రాజ్యం సాధన కోసం కృషి చేస్తామని కూడా చెప్పాం. ఎన్నికల్లో మీ ప్రత్యర్థిగా ఉన్న జనార్దన్ గారు మీ ప్రత్యర్థిగా ఉన్నారు కదా, అంటే ఆయన మీద మీరు గెలవగలము అన్న ధీమా ఎలా ఉండింది? మాకు ఆయన్ని క్యాండిడేట్గా అనౌన్స్ చేసినప్పుడు మా గెలుపు ఖాయమని అందరం అనుకున్నాం. ఎందుకంత? అంటే ఆయన వైఫల్యాలు. అంటే ఏం వైఫల్యాలు ఆయన? ఆ వైఫల్యాలు అని అంటే చాలామంది, అంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను వెళ్ళిన కొత్తలో చెప్పినటువంటిది ఏంటంటే, ఆయన అంటే ఎవరు కొంతమందికి తెలియదు, చాలామంది నియోజకవర్గంలో. ఎందుకు? ఆయన ముసుగురుడా? అది నాకు తెలియదు, ఎందుకంటే నేను లేను కదా అప్పుడు. అది చెప్పడం అది చెప్పారు, అదే ఆయన వైఫల్యమని నేను అనుకుంటున్నాను.
అది ఎంతవరకు కరెక్ట్ అంటే చాలా మందికి తెలియదు, అంటే ముసుగేసుకుని తిరుగుతారా అని. అలా ఏం లేదు. తిరుగుతుంటే నియోజకవర్గంలో అందుబాటులో ఉంటారా? ఏమో ఆయన ఏ రకంగా ప్రజలకు అందుబాటులో ఉన్నారో లేరో, ప్రజలకు అసలు మీరు ఆయన వైఫల్యాలు నన్ను గెలిపించి అంటున్నారు కదా, ఆయన నిలబడిన వెంటనే ఆయన క్యాండిడేట్ ఆయన అంటే నేను గెలిచిపోయానని ఆ రోజు ఫీల్ అయిన అంటున్నారు కదా, అంటే అంత గట్టిగా నమ్మకం రావడానికి బలమైన కారణం ఏమి? ఇతను జనార్దన్ ఆయన గెలిచిపోయాను అనేసి ఇంట్లో పడుకున్నారు, ప్రచారం చేశారా? అక్కడ నా నియోజకవర్గంలో, కురుపా నియోజకవర్గంలో గిరిజనులు టీడీపీని ఎంకరేజ్ చేయరు. ఎందుకు కారణం? నా నియోజకవర్గం అనే కాదు, మొత్తం అన్ని గిరిజన నియోజకవర్గాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే గుండెల్లో పెట్టుకున్నారు గిరిజనులు. అందుకే ఈరోజు 7 నియోజకవర్గాలు 6 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడానికి కారణం రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టే మా గెలుపు ఈజీ అయింది. సరే, రాజశేఖర రెడ్డి అని గుండెల్లో పెట్టుకున్నారు, గుడిలో పెట్టుకున్నారు, ఇవన్నీ మనం పక్కన పెడతాం. జనార్దన్ రెడ్డి గారి వైఫల్యాలు ఏమున్నాయి, మీరు ఏం గ్రహించారు? జనార్దన్ తాటరాజు ఆయన పేరు. ఓకే, నేను ఏదో షార్ట్ కట్లో చెప్పాలండి, తాటరాజు అని పక్కన ఎందుకు. అంటే జనార్దన్ తాటరాజు గారికి ఎలా తాట తీయగలిగారు మీరు? మనమేమీ తీసింది లేదండి. నియోజకవర్గంలోని గిరిజనులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, అవన్నీ తెలిసినవే. ఏ రకంగా ఆయన నెరవేర్చలేదు అన్నది ప్రజలకు తెలుసు. ఆయన ఓడిపోయారు అని అంటే, ప్రజలు వ్యతిరేకంగా తీర్పిచ్చారు అని అంటే ఖచ్చితంగా ఆయన ఇచ్చిన హామీలు నిలబెట్టలేదు, అభివృద్ధి చేయలేదు అని నేను అనుకుంటున్నా. నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం అయితే. అంటే ఆయన ఇంతకుముందుగా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన 2009లో ఎమ్మెల్యేగా పనిచేశారండి, కాంగ్రెస్ నుంచి పోటీ చేసి. అంటే ఆయన వైఫల్యాలే ఆయనని ఓడించారంటున్నారు. దాన్ని బట్టి మీరేం నేర్చుకున్నారు? నియోజకవర్గం యొక్క ప్రజలకి అభివృద్ధి చేయకపోతే ఎవరినైనా ఓడిస్తారు. నియోజకవర్గ ప్రజల్ని విస్మరించిన ప్రజల దగ్గరికి వెళ్ళకపోయినా, ప్రజల్ని గౌరవించకపోయినా, ప్రజా సమస్యల మీద పోరాడకపోయినా ఖచ్చితంగా ప్రజలు ఎలక్షన్ అప్పుడు ఓట్లతోటే బుద్ధి చెప్తారు. పుష్ప శ్రీవాణి గారు కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు తిరిగేస్తున్నారు. సమస్యల పోరాటం కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు, సమస్యల పరిష్కారం కోసం. అయినప్పటికీ కూడా నియోజకవర్గంలో క్యాడర్ని స్ట్రెంథన్ చేసుకోవడంలో విఫలమవుతున్నారు అన్న ఒక అపవాదం ఉంది. ఎందుకు క్యాడర్ని స్ట్రెంథన్ చేసుకోలేకపోతున్నారు? అంటే మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే 100% అయితే కరెక్ట్ కాదు. 90% కరెక్టా అనుకోండి, 90% కూడా కాదు. నేను చెప్తాను 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది మా మామయ్య గారు. అంటే అప్పటికి నేను లేను, అంటే నాకు తెలిసినటువంటి హిస్టరీ చెప్తున్నాను. 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అంతకుముందు ఎక్కడున్నారు మీ మామగారు? అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి వైసీపీకి వచ్చారు. ఓకే. అంటే రాజశేఖర రెడ్డి గారు అభిమాని, మామయ్య గారు కూడా కాంగ్రెస్లో ఉండేవారు. ఆయన చనిపోయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉండాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఆయన వెంట చాలామంది కాంగ్రెస్లో ఉన్నటువంటి, అక్కడ అటువైపు ఒక మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా చాలామంది మామయ్య గారు వెంట రావడం జరిగింది 2011లో. 2011 నుంచి 2014 వరకు ఆయనతో ట్రావెల్ చేసి కార్యకర్తలందరూ 2014లో గెలుపొచ్చింది. అయినప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. ఈరోజు మీరు క్యాడర్ని మేము పటిష్టం చేయలేకపోయామని మీరు అన్నారు. ఈరోజు 2014 నుంచి ఇప్పుడు 2017 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే మామయ్య గారు వెంట వచ్చి 2014లో గెలుపు కారణమయ్యారో వాళ్ళల్లో ఒక్కళ్ళు కూడా ఈరోజు అధికార పార్టీ నుంచి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఒక్కళ్ళు కూడా టీడీపీలోకి వెళ్ళలేదు అని అంటే మా పార్టీ కానీ మా కార్యకర్తలు కానీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారన్నది మాకు తెలుసు. అదైతే నేను చెప్పగలను. అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా కూడా స్ట్రెంథన్ చేసుకోవడంలో మీరు సఫలీకృతమయ్యాలని భావిస్తున్నారా? సఫలీకృతమయ్యామని అనుకుంటున్నామండి. అంటే మీరు ఎంత పెద్దగా క్యాడర్ లేదంటున్నారు కదా, క్యాడరు లేదు, ఆమె సొంతంగా తన భర్త సహకారంతో ఎక్కువగా పోరాటం చేస్తున్నారు తప్పితే క్యాడర్ లేదనేది మాత్రం ఒక అపవాదం అయితే ఉంది. అయితే మీరు ఆ మాట చెప్పారు కదా, ఈరోజు నేను గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమాన్ని 6 నెలలుగా నేను సక్సెస్ఫుల్గా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నువ్వు బాగా చేస్తున్నావు అమ్మా అని చెప్పేసి చెప్పారు అని అంటే ప్రతి ఒక్కరు
ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా అమ్మ నువ్వు బాగా చేస్తున్నావు అని చెప్పారు. నేను సక్సెస్ఫుల్గా గడప గడపకి చేయగలిగాను అని అంటే నా కేడర్ వల్ల. నేను ఒక్కదాన్ని నేను చేయలేను కదా. ప్రతి గ్రామ స్థాయిలో మా కార్యకర్తలు బలంగా ఉండబట్టి ప్రతి గ్రామంలో కూడా మా గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లాలో కురుపాం నియోజకవర్గం టాప్లో ఉందన్నది మాత్రం వాస్తవం. అది కేడర్ లేకుండా సాధ్యమవుతుందా? కురుపాం నియోజకవర్గానికి శ్రీవాణి గారైనా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అదే నియోజకవర్గానికి అంటే శత్రుచర్ల విజయరామరాజు గారు అంటే మీ పెద్దమామ గారు పాతపట్నం నుంచి ఓడిపోయారు. అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఆయనకు కురుపాం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇచ్చారు. గతంలో మీపై పోటీ చేసి ఓడిపోయిన మీ బంధువైన జనార్దన్ గారు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళిద్దరితో బలంతో కలిసే శ్రీవాణి గారిని మీరు ఎమ్మెల్యే గారు మీరు తట్టుకుంటున్నారా? ఎందుకు తట్టుకోలేమండి? 2014 ఎలక్షన్ బరిలో దిగే ముందు విజయరామరాజు గారు రాష్ట్ర మంత్రి, జనార్దన్ తాటరాజు గారు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడ్డాము, గెలిచాము. ఇప్పటికీ అధికార పార్టీలో వాళ్ళు ఉన్నారు. అధికార పార్టీకి మొన్న ఎమ్మెల్సీ కూడా విజయరామరాజు గారికి ఇవ్వడం జరిగింది. 10 ఏళ్ళు అధికారం అనుభవించినటువంటి వాళ్ళు వాళ్ళ కేడరు బలంగా ఉన్నారు అన్న మాట వాస్తవం. కానీ ప్రజల గుండెల్లో ఉన్నది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న మాట వాస్తవం. వాళ్ళ అధికార పార్టీ తరఫున వాళ్ళకి ఎంత బలం ఉన్నా, ఎంత రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో ఉంది. ప్రజల మనసుల్లో మేమున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము గెలుస్తాము అన్న ధైర్యం మాకుంది. ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రజల కోసం మేము చేసేటువంటి పోరాటమే మమ్మల్ని ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో కూడా గెలిపిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు చెప్తున్నాం. ఎలా గెలుస్తారు? అసలు మీకు అధికారం లేదు, ప్రస్తుతం ప్రజా సమస్యలు పరిష్కరించలేకపోతున్నారు. కనీసం గిరిజనులకు తాగునీటి వసతి కూడా అంటే తాగునీళ్ళ గుక్కడి నీళ్ళని అందించలేని పరిస్థితిలో మీరున్నారు. ప్రస్తుతం వారు చూస్తే అధికారంలో ఉన్నారు, మరోవైపు ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా వాళ్ళకు ప్లస్ పాయింట్లు అవుతాయి కదా, ఇది వాళ్ళకు స్ట్రెంగ్త్ కదా. అంటే మీరు ఏ స్ట్రెంగ్త్తో గెలుస్తామంటారు? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతిపక్షంలో మేము ఉన్నప్పటికీ కూడా ఫైట్ చేసి అసెంబ్లీలో, జిల్లా పరిషత్ మీటింగ్లో, గవర్నింగ్ బాడీ మీటింగ్లో, అన్ని మీటింగుల్లో కూడా ఫైట్ చేసి కొన్ని సమస్యలు ఈరోజు గిరిజన సమస్యలు మేము తీర్చడం జరిగింది. అయితే ఈరోజు వాళ్ళ అధికారంలో ఉండి కూడా ఒక్క సమస్య గిరిజనుల కోసం మాట్లాడడం కానీ, ఒక్క సమస్య గిరిజనులు తీర్చడం కానీ ఇప్పటి వరకు లేదు. కాబట్టి ఖచ్చితంగా మా గిరిజన ప్రజలు ఏంటంటే సమస్య తీరిందా లేదా అన్నది తర్వాతి విషయం. అయితే మా కోసం ఎవరు గట్టిగా పోరాడుతున్నారు, నిజంగా మా కోసం ఎవరు అసెంబ్లీలో కానీ మీటింగులో కానీ ఎవరు ఫైట్ చేస్తున్నారు అన్నది మాత్రమే చూస్తారు ప్రజలు. ఈరోజు తెలివైన వాళ్ళు, వాళ్ళకి తెలుసు. ఈరోజు అధికార పార్టీ తెలుగుదేశం వాళ్ళు ఈరోజు ప్రతిపక్షం వాళ్ళకి నిధులు ఇవ్వట్లేదని కూడా వాళ్ళకి తెలుసు. ప్రజలు అంత విజ్ఞానం లేకుండా అయితే లేరు. ఖచ్చితంగా ఆ నమ్మకంతో 2019లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎమ్మెల్యేగా గెలవడం ఖచ్చితంగా ఉంటుంది. ఏం సాధించాలనుకుంటారు? అంటే మీకు 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారం చేపడితే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గంలో మీరు ఎలాంటి అభివృద్ధి సాధించాలనుకుంటున్నారు? ఒక స్కెచ్ కానీ ఒక ప్రణాళిక కానీ ఏమైనా ఉందా ఇప్పటి నుంచే మీ నియోజకవర్గం మీద? ఖచ్చితంగా ఉందండి. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం అన్నది ఖాయం. 2019లో అధికారంలోకి వస్తే ఏదైతే మేము ఇప్పుడు ఈరోజు ప్రజల సమస్యలు తెలుసుకొని ఏదైతే మేము చెయ్యలేకపోతున్నామో వాటన్నిటినీ కూడా మేము అధికారంలోకి వచ్చిన తరువాత 100% మా నియోజకవర్గం ఒక మంచి స్థాయికి, గిరిజన నియోజకవర్గం అయినప్పటికీ కూడా చాలా అభివృద్ధి చెందింది అని ప్రతి ఒక్కళ్ళు అనుకునేలాగా అయితే మేము అక్కడ అభివృద్ధి చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. 2019 ఎన్నికల్లో వైసీపీ రాష్ట్రంలో అధికారం చేపడుతుందని చెప్తున్నారు. ఇది ఓన్లీ కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? నమ్మకం. కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, నమ్మకం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వ వైఫల్యాలకి ప్రజలు విసిగిపోయినటువంటి దుస్థితి రాష్ట్రంలో ఉంది. ఈ ప్రభుత్వం ఎటువంటి పరిపాలిస్తుంది? ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి 600 హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మాటల గారడితోటి ప్రభుత్వాన్ని తీసుకెళ్తున్నారని చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తున్నారనే ఉద్దేశం ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ రకంగా అయితే రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది అని అంటూ ఆయన స్పెషల్ ఫ్లైట్ల మీద ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారో, అంగులకి ఆర్భాటాలకి, రాజధాని ఓపెనింగ్ కానీ కొంత ఖర్చు, ఈ రకంగా అన్ని ఖర్చులు చేసుకుంటూ ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉందని ప్రజా సమస్యలకు వచ్చేసరికి మాత్రం రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది.
ఆయన ఖర్చులు సొంత ఖర్చులకు మాత్రం రాష్ట్రం లోటు బడ్జెట్లో లేదు. ప్రజా సంక్షేమం కోసం దేశ విదేశాలు తిరుగుతున్నాను అంటున్నారు కదా. ప్రజా సంక్షేమం కోసం స్పెషల్ ఫ్లైట్ల్లోని గంటకు ₹1,00,000 ఖర్చు పెట్టి ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదండి. స్పెషల్ ఫ్లైట్లలో వెళ్తేనే నేను వేగంగా వెళ్తాను, అదే మామూలు ఫ్లైట్ అయితే ఆలస్యం అవుతుంది, స్పెషల్ ఫ్లైట్ అయితే వేగంగా వెళ్ళి వేగంగా వస్తాను, మళ్ళా వచ్చి నా ప్రజల్ని చూసుకోవచ్చు కదా అంటారు కదా. సరే, ఇన్ని దేశాలు పర్యటించారు, ఏదండి మన రాష్ట్రానికి ఏ కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టాయండి? ఇప్పటికి ఒక్క రాష్ట్రంలోని మన రాజధాని అనౌన్స్ చేసిన తర్వాత ఏ కంపెనీ వచ్చి మన రాష్ట్రంలోని ఇచ్చేసింది చెప్పండి? స్విట్జర్లాండ్, అదే సింగపూర్ అన్నారు, జపాన్ అన్నారు, ఏవేవో చెప్పారు. కానీ ఈరోజు ఎవరైనా వచ్చి ముందుకు వచ్చారా మన రాష్ట్ర అభివృద్ధి కోసం? రాలేదు. అంటే ఈయన చేసినటువంటి ఖర్చు అంతా వృధానే కదా. ఇన్ని దేశాలు తిరిగారు, ఒక్క దేశం నుంచి ఒక్క ప్రతినిధి కూడా ఇక్కడికి వచ్చి చేసింది ఏమీ లేదు. అంటే 100 కోట్లు ప్రజాధనాన్ని వృధా చేశారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఎందుకండి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళడం? సాధించేలా ఉంటే స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళండి, ఖర్చు పెట్టండి, మీరు సాధించి చూపించండి. ఏది సాధించింది లేదు. ప్రజల హామీలకు వచ్చేసరికి మాత్రం రాష్ట్రం లోటు బడ్జెట్, రాష్ట్రం విడిపోయింది అని చెప్పేసి మొసల కన్నీరు. ప్రజలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి తీరుని, ఏ రకంగా ఆయన 2 నాలుకల ధోరణితో ఉన్నారు. తెలంగాణలో ఒక మాట, ఆంధ్రాలో ఒక మాట, ఎలక్షన్ ముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట. ఏం చెప్పారు? తెలంగాణలో ఒక మాట, ఆంధ్రాలో ఒక మాట. ఏం చెప్పారండి? 2 కళ్ళ సిద్ధాంతం. అక్కడేమో మామూలు 2 కళ్ళే కదా ఉండేది. 2 నాలుకల సిద్ధాంతం. 2 నాలుకల సిద్ధాంతం. అక్కడ తెలంగాణలోనేమో తెలంగాణ రావడానికి నేనా కారణం అంటారు, ఇక్కడ వచ్చి రాష్ట్రం విడిపోయింది అంటారు. అది 2 నాలుకల ధోరణే కదా. అక్కడేమో ఆర్టీసీ ఛార్జీలు పెంచితే టీడీపీ వాళ్ళు ఫైట్ చేస్తారు, ఇక్కడ వీళ్ళు పెంచేస్తారు. అది 2 నాలుకల ధోరణే కదా. ఈ రకంగా తెలంగాణలోనేమో ఒక మాట, రేవంత్ రెడ్డి గారిని మనం సస్పెండ్ చేశారు, మీరు అన్యాయంగా సస్పెండ్ చేశారు, ఎలా చేయడం ఏంటి, సభ రూల్స్ మీరు విరుద్ధంగా చేస్తున్నారని అన్నారు. రోజా గారి విషయంలో చేసింది ఏంటండి? అంటే 2 నాలుకల ధోరణా కాదా? అక్కడ టీడీపీ, ఇక్కడ టీడీపీ, పోనీ అక్కడ వేరే టీడీపీ కాకుండా ఇంకా వేరే ఏమైనా ఉందా? ఈ రకంగా 2 నాలుకల ధోరణిని ప్రజలను మోసం చేసేటువంటి తీరు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా 2019లో ఈ 2 నాలుకల ధోరణి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలే బుద్ధి చెప్తారు. అసెంబ్లీ నిబంధనలకు వ్యతిరేకంగా అసభ్య పదజాలంతో దూషించడం కానీ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు రోజా గారు, అందుకే సస్పెండ్ చేయాల్సి వచ్చింది అంటున్నారు కదా. ఆ రోజు సస్పెండ్ చేసినప్పుడు రికార్డ్స్ ఎవరండి ప్రవేశపెట్టింది? లోపల అసభ్య పదజాలంతో దూషించారు అని రికార్డ్స్ బయట పెట్టింది ఎవరు? కాలువ శ్రీనివాసులు గారు. కాలువ శ్రీనివాసులు గారికి ఏ అధికారం ఉంది? స్పీకర్ పర్మిషన్ లేనిదే కాలువ శ్రీనివాసులు గారు రిలీజ్ చేయడానికి లేదు. స్పీకర్ గారిని అడిగితే ఏం చెప్పారు? స్పీకర్ గారు నాకు సంబంధం లేదు, నాకు తెలీదు అని చెప్పారు. అంటే కేవలం రాజకీయ దురుద్దేశంతో ప్రతిపక్షాన్ని ఇరుకుని పెట్టాలి, ఏదో ఒక ఇష్యూని పైకి తీసుకొస్తే వాళ్ళు ఆ ఇష్యూ మీద పోరాడి అసలు ఇష్యూ వదిలేస్తారు అన్న ఒకే ఒక్క దురుద్దేశంతో రోజా గారిని సస్పెండ్ చేయడం జరిగింది. రూల్స్కి విరుద్ధంగా సస్పెండ్ చేశారు లేదా? ఏ ఎమ్మెల్యేనైనా ఏ సభ్యుడినైనా ఆ సభ ఆ సెషన్కి మాత్రమే సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ గారికి, హౌస్కి ఉంది. ఇలా సంవత్సరాల తరబడి సస్పెండ్ చేసేటువంటి అధికారం హౌస్కి లేదు. అదే విషయం సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది, కోర్టులు కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కోర్టులు ఇచ్చినటువంటి తీర్పును కూడా ధిక్కరించి రోజా గారిని లోపలికి రానివ్వకుండా చేశారన్న సంగతి యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రస్తుతం రోజా గారు అసెంబ్లీకి వస్తున్నారు కదా? వస్తున్నారండి. సస్పెన్షన్ ఎత్తేసారా? మొన్నటితో కంప్లీట్ అయింది 1 year. ఆవిడ యాజ్ యూజువల్గా వస్తున్నారు, ఈరోజు కూడా వచ్చారు, అలాగే కంటిన్యూ అవుతారు. ఒకవేళ మళ్ళీ వాళ్ళు అంటే లీకులు వచ్చినాయి కదా, మనం చూసాం కదా మీడియా లీకులు, మళ్ళీ సస్పెండ్ చేస్తారు అని. చూడాలి సస్పెండ్ చేస్తారా ఏంటని అన్నది. అందులో భాగంగా రోజా గారు చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నారు, చాలా స్లో అయిపోయారు అసెంబ్లీలో. అదేమీ లేదండి, ఏది మాట్లాడినా వక్రీకరించేటువంటి ఇలాంటి ప్రభుత్వం దగ్గర ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా మాట్లాడితే అలా అంటారు, అలా మాట్లాడితే ఇలా అంటారు. ఆచితూచి వ్యవహరించడంలో తప్పు లేదు కదా, అందుకని ఆవిడ ఆచితూచి వ్యవహరిస్తున్నారేమో నేను భావిస్తున్నాను. మాట్లాడాల్సిన రోజా గారు నెమ్మదించేశారు, మాట్లాడాల్సిన మీరు అసెంబ్లీలో ఏమీ మాట్లాడలేకపోతున్నారు. అంటే ఆ సందర్భం ఇంకా రాలేదండి. మొన్నేమో భూమానాగిరెడ్డి గారు చనిపోయారు, సంతాప తీర్మానం వెళ్ళలేదు. ఈరోజు చూస్తే క్వశ్చన్ అవర్ అయ్యింది, బడ్జెట్ స్టార్ట్ చేశారు. రేపు నుంచి మేము స్టార్ట్ చేస్తాం, రేపు మాట్లాడతాం చూడండి. భూమా నాగిరెడ్డి గారి మృతిని మీరు ఎలా
చూస్తున్నట్టే ఆయన మృతి అంటే ఆయన మరణించారని తెలియగానే మీకు ఏమనిపించింది? చాలా బాధ అనిపించింది. ఎందుకనంటే మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి మా కళ్ళ ముందు ఎప్పుడు కనిపించేవారు, మాతో పాటు కలిసి తిరగడం జరిగింది, ఎప్పుడు ఆప్యాయతగా పలకరించేవారు. తెలియగానే మాత్రం ఏ పార్టీ అయినప్పటికీ కూడా బాధపడాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి బాధపడ్డాం, చాలా బాధపడ్డాం. ఆయన కుమార్తె అఖిలప్రియ గారు ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే, ఆవిడతో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? అంటే ఫ్రెండ్షిప్ కానీ ఏదన్నా బాగుంటారా? అంటే పర్వాలేదండి, ఆవిడ చాలా తక్కువ వచ్చేవారు అప్పుడు. బాగానే హాయ్ అంటే హాయ్, హాయ్ హాయ్ బై బై, అంతే. అంతే, ఎక్కువ లేదంటారు. అంటే ఇటీవల వాళ్ళ నాన్నగారు చనిపోయినాక అఖిలప్రియ గారికి ఏమైనా ఫోన్ చేశారా మీరు? లేదండి, అంత క్లోజ్నెస్ లేదు. మీ మామగారు ఆయన చంద్రశేఖర్ రాజు గారు కదా, ఆయన నుంచి అంటే ఆయన రాజకీయ అనుభవాలు కావచ్చు, ఆయన నేర్చుకున్న రాజకీయ పాఠాలు కావచ్చు, అవన్నీ కూడా మీకు ఎలా ఉపయోగపడుతున్నాయి? ఆయన ఎప్పుడైనా మీకు రాజకీయంగా ఏమన్నా చెప్తుంటారా? అంటే మరి ఈరోజు రాజకీయంగా కొంత సక్సెస్ అవ్వగలిగాము అని అంటే ఆయన అనుభవాలు కానీ, ఆయన సూచనలు కానీ, ఆయన సలహాలు కానీ వెన్నుండి నడిపించబట్టి ఈరోజు సక్సెస్ అవుతున్నాం. గిరిజన ప్రాంతంలో ఉన్న మీరు, అంటే గిరిజన కుటుంబంలో పుట్టిన మీరు ఒక ఉన్నత విద్యను అభ్యసించారు, ఒక ఉన్నత కుటుంబం, ఒక మెట్టినింటికి వచ్చారనమాట. అయితే ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే కూడా అయ్యారు. అంటే గిరిజన ప్రాంతంలో చాలామంది కూడా విద్యాభ్యాసం లేక వెనకబడిపోతున్నారు. అలాంటి మహిళలు, అయితే ముఖ్యంగా మహిళలు చాలా వెనకబడుతనానికి గురవుతున్నారు గిరిజన ప్రాంతాల్లో. అలాంటి మహిళలకు మీరు ఇచ్చే సందేశం ఏమిటంటారు? మేము ఇచ్చే సందేశం ఏంటంటే, నా నియోజకవర్గంలోని గిరిజన మహిళలు చాలా వెనకబడి ఉన్నారు. చాలామంది మేము గడప గడపకి వెళ్ళినప్పుడు డిగ్రీ చదివి కూడా ఇళ్లలోనే ఉన్నటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. అలాగే మహిళలు, ఏమీ తెలియనటువంటి మహిళలు, ఒకసారి గిరిజన ప్రాంతాల్లోకి వెళ్తే అసలు అటువంటి జీవనం ఎలా గడుపుతున్నారో కూడా మనకు ఆశ్చర్యం కలిగించేటువంటి జీవనం గిరిజన మహిళలు ఈరోజు అక్కడ ఉంటున్నటువంటి తీరు అందరికీ తెలిసిన విషయం. అయితే ఖచ్చితంగా గిరిజన మహిళల కోసం, గిరిజన యువతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ఏ రకంగా పోరాడితే వాళ్ళకి న్యాయం జరుగుద్ది అన్న తీరులోనే మేము పోరాటం చేయడం జరుగుతుంది. మొత్తం రాష్ట్రంలో ఇటీవల చూస్తే మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చుకున్నా మార్పులు రావడం లేదు. దీని గురించి మీరేమంటారు? నిజంగా వాస్తవంగా చెప్పాలి అని అంటే 2014 తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో మహిళల మీద దాడులు పెరగడం అన్నది వాస్తవం. ఎందుకనంటే మీరు గమనించే ఉంటారు, ఎంఆర్ఓ వనజాక్షి గారి మీద ఏ రకంగా దాడి జరిగిందో. తర్వాత చంద్రబాబు నాయుడు గారు విదేశాల నుంచి వచ్చి ఆవిడకి ఏదో న్యాయం చేస్తారని ఆవిడ భావిస్తే ఆయన ఏదో ఒక మీడియేటర్ లాగా ఆ యొక్క సమస్యని ఇచ్చేయడం. ఆ తర్వాత రిషితేశ్వరిని ఏ రకంగా ర్యాగింగ్ భూతంగా ఆ అమ్మాయి చనిపోయిందో, ఆ బాబురావు ప్రిన్సిపల్ని ఎలాగ కాపాడే ప్రయత్నం ప్రభుత్వం చేసిందో, జానీమోని విషయం అవ్వచ్చు. అలాగే మొన్న పయ్యవల కేశవ వర్గీయులు ఏ రకంగా ఒక నడి రోడ్డు మీద మహిళని చిత్రహింసలు పెట్టినటువంటి తీరు, ఈ రకంగా మహిళలకి వేధింపులు అన్నది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అధికమైపోయిందన్న మాట వాస్తవం. దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్నటువంటి ప్రతి అఘాయిత్యానికి, ప్రతి అరాచకానికి వెనుకున్నది అందరూ కూడా టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు. వాళ్ళు చేస్తున్నటువంటి అఘాయిత్యాలన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు వెనకుండి వాళ్ళందరికీ కూడాను సపోర్ట్గా ఉండడం అనేది నిజంగా బాధాకరం. మీ పార్టీలో ఉన్న పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ గారు పార్టీ మారడానికి గల కారణాలు ఏమంటారు? కలమట వెంకటరమణ గారు అనే వ్యక్తి ఎందుకు మారారన్నది ఆయన వ్యక్తిగత విషయం. అయితే ఆయన ఏ ఉద్దేశంతో ఈరోజు నియోజకవర్గ అభివృద్ధి చేసేస్తామో అది ఇది అని చెప్పేసి వాళ్ళు పార్టీలు మారారో, నియోజకవర్గ అభివృద్ధి ఏమో కానీ వాళ్ళ అభివృద్ధి అయితే జరుగుతుంది. ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అంటారు? అది వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళ అభివృద్ధి ఎలా ఎమ్మెల్యేగా మీరు చెప్పండి, ప్రతిపక్ష ఎమ్మెల్యే కదా మీరు, ఆయన అధికార పార్టీ. అవునండి, నా నియోజకవర్గం కాదు, నా జిల్లా కాదు, మీ పార్టీలో ఉంది, నియోజకవర్గం కూడా కాదు. మీ ఫ్యాన్స్ స్విచ్ ఆఫ్ చేసి సైకిల్ దొక్కుతున్నాడు కదా ఆయన ఇప్పుడు. అంటే మీరు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చెప్పండి, అంటే ఆయన అభివృద్ధి అంటే ఎలాంటి అభివృద్ధి చేసుకుంటారు? ఫ్యాన్స్ స్విచ్ ఆఫ్ చేసి సైకిల్ ఎక్కారండి. ఆ సైకిల్ కొన్ని రోజులు ప్యాచ్ పడుతుందండి, పంక్చర్ అవుతుందండి, అది వాస్తవం. అది వాళ్ళు త్వరలోనే తెలుసుకుంటారు. అవసరాల కోసం ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మానసికంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఏంటంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలని వాళ్ళ పార్టీలోకి తీసుకెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టచ్చు అన్న దురుద్దేశంతో
వీళ్ళకి లాలోచన చూపించి అలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 21 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ పార్టీలోకి తీసుకోవడం జరిగింది. సైకిల్ పంచర్ అయితే మా దగ్గర పంచర్ వేసుకోవడానికి ఫెవికాల్ రెడీగా ఉంది, వాళ్ళ ఫ్యాన్ తిరగడానికి కరెంటే లేకుండా చేస్తామంటున్నారు కదా. వాళ్ళు అలా చెప్తారండి. ఈరోజు ఉత్తరప్రదేశ్లో చూసాము ఏ రకంగా సైకిల్ పంక్చర్ అయిందో, మళ్ళీ ప్లాస్టర్ కాదు కదా ఏది అంటించుకోవడం లేకుండా అయిపోయింది. అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూడా నెక్స్ట్ అదే జరుగుద్ది. పంక్చర్ వేయడానికి కూడా ఎవరు ఉండరు రేపు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తారు? అలాగే పంక్చర్ తోటి వాళ్ళు తిరగాలి. వాళ్ళ వైఫల్యాలు ఈరోజు రాష్ట్రంలోని ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి తీరు, పెన్షన్లు నిజమైన అర్హుడికి ఇవ్వరు, రుణాలు సరైన వాళ్ళకి ఇవ్వరు. ఈరోజు రైతులు రోడ్డును పడ్డారు, అప్పుల పాలైపోయి. నిరుద్యోగ భృతి అన్నారు, లేవు. ఇంటికొక ఉద్యోగం అన్నారు, లేదు. డ్వాక్రా రుణాలు రుణమాఫీ అన్నారు, లేదు. ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి ప్రభుత్వం ఎలాగండి 2019లో గెలుస్తుంది? రాజశేఖర రెడ్డి గారు 2004లో గెలిచి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారే 2009కి వచ్చేసరికి ఆయనకి సీట్లు తగ్గిపోయాయి. ఆ విషయం మీకు తెలుసు. అంత ఉద్యమంలాగా ఆయన సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తికే సీట్లు తగ్గినాయి అనంటే ఏమీ చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు 2019లో ఎలాగండి గెలుస్తారు? ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి మీరు ఎలాంటి కృషి చేయదలుచుకున్నారు? గిరిజన ప్రాంతాల్లో అక్షరాస్యత అన్నది చాలా తక్కువ. ఈరోజు అక్షరాస్యత తక్కువైందని ఇంకా ఎక్కువ చేసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. స్కూల్స్ మూసేయడం, 10 మంది విద్యార్థుల కన్నా తక్కువ ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా మూసేయడం జరిగింది. మాకేంటంటే కొండ ప్రాంతాలు, అది ప్లెయిన్ ప్రాంతాల్లో అది సక్సెస్ అవుతుంది, కానీ కొండ ప్రాంతాల్లో పిల్లలు స్కూల్కి వెళ్ళడమే అరుదు. గిరిజనులు పక్కన స్కూల్ ఉంటుంది కాబట్టి వెళ్తారు. అదే దూరం స్కూల్ అంటే అన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ పిల్లలు వెళ్ళడం అన్నది అవ్వదు. అందుకనే మాకు చాలా పిల్లలందరూ కూడాను ఉండిపోవడం జరుగుతుంది, చదవట్లేదు, చాలామంది చదవట్లేదు. ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే గిరిజన విద్య కోసం పెద్దపీట వేయడం మాత్రం వాస్తవం. విద్యాపరంగా గిరిజనుల్లో చైతన్యం తీసుకురావడానికి ఒక గిరిజన బిడ్డగా మీరు ఏం చేస్తారు? ఏం చేస్తామనంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నామండి, ఏది చేయాలన్నా మాకు చేతులు కట్టేసినటువంటి 4 మంచి మాటలు చెప్పడానికి ప్రతిపక్షంలో ఉంటే ఏమి, అధికార పక్షంలో ఉంటే ఏమి, గిరిజనులతో కూర్చొని చదువుకు ఉన్న విలువని వివరించడానికి, చదువుకుంటే ఎలా రాణించగలగారు అని చెప్పడానికి అధికారంలో ఉండాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షంలో ఉన్న మనసుంటే మార్గం ఉంటుంది కదా. మాటల ద్వారాగా కోటలు కట్టలేమండి. మాటలు చెప్పినంత మాత్రాన వాళ్ళు చదివేస్తారు, విద్య అభ్యాసం చేస్తారు అన్నది మాత్రం అవాస్తవం. వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ ఉండాలి, సరైన స్కూల్స్ ఉండాలి. అది కావాలి అని అంటే నిధులు ఉండాలి. మేము ప్రతిపక్షంలో ఉండగా అవి కల్పించలేము. మేము రేపొద్దున అధికారంలోకి వస్తే అటువంటి అన్నీ కూడా వాళ్ళకి కల్పించి అప్పుడు వాళ్ళు విద్య బోధించడానికి అవసరమైనటువంటి అన్నీ కూడా సమకూర్చి వాళ్ళ విద్యాభివృద్ధి కోసం మేము కృషి చేస్తాం. పాలకొండలో ఇప్పటికే విద్యార్థులు తక్కువగా ఉన్నారని వందల సంఖ్యలో స్కూళ్ళు మూసేశారంటుంటారు. మీ నియోజకవర్గంలో అలాంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? చాలా. సేమ్ అన్ని గిరిజన ప్రాంతాల్లో కూడా ఈ క్లస్టర్ విధానం అన్నది 10 మంది కన్నా లోపల ఉన్న స్కూల్స్ అన్నీ కూడా మూసేయడం జరిగింది. 21 మంది ఉంటేనే మాత్రమే స్కూల్ రన్ చేస్తున్నారు. అయితే పెద్ద పెద్ద స్కూళ్ళు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఎన్నో డబ్బు ఖర్చు పెట్టి బిల్డింగ్లు కట్టినటువంటి అన్నీ కూడా మూసేసి ఈరోజు వేరే స్కూల్లో మెర్జ్ చేశారు. ఇటు పిల్లలు లాస్ అయ్యారు, ఏదైతే బిల్డింగులు కట్టారో ఆ ధనమంతా కూడా ఈరోజు వృధా అయ్యింది. ఏ రకంగా గిరిజనులకు న్యాయం చేస్తారండి? గిరిజనాల అభివృద్ధి అంటే వాళ్ళు అభివృద్ధి చెందాలంటే వాళ్ళు విద్యలో ముందుకెళ్ళాలి. అటువంటి విద్యనే మీరు బాల్యంలోనే తుంచేస్తుంటే గిరిజనులు ఏ రకంగా అభివృద్ధి చెందుతారంటే గిరిజనులు కొండల్లోనే అలా గుట్టల్లోనే ఉండాలా? పైకి రావడం మీకు ఇష్టం లేదా ప్రభుత్వంగా? ఈరోజు మీరు క్లస్టర్ విధానాన్ని ఎందుకు తీసుకొచ్చారు? గిరిజనులు విద్యలో అభివృద్ధి చెందకూడదన్న దురుద్దేశం కాదా అని చెప్పి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మీ భవిష్యత్ కార్యాచరణ ఏమిటి మేడం? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? రాజకీయంగా అయితేనేమి, ఇతర నియోజకవర్గంలో ప్రజల సంక్షేమం కోసం కావచ్చు, అన్నీ తీసుకుంటే మీ లక్ష్యం ఏమంటారు ఇంతకీ? నా లక్ష్యం అయితే ఈరోజు నేను గడప గడపకి వెళ్ళి నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యలో కూడా మేము రాసుకోవడం జరుగుతుంది. ప్రతి సమస్యని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక మాట చెప్పారు, అందరు ఎమ్మెల్యేలకు కూడా, రేపొద్దున మన అధికారంలోకి వస్తే మీరు మీ నియోజకవర్గాల నుంచి ఏ సమస్య తీసుకొచ్చినా గంటైనా 2 గంటలైనా కూర్చున్న ఫైల్స్ మీద సంతకం పెడతాను అని జగన్మోహన్ రెడ్డి గారికి మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. మా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి పని కూడా మేము సక్సెస్ చేసుకుంటామని చెప్పేసి మేము భావిస్తున్నాం.
రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాల కారణంగానే ప్రజలు రాజశేఖర రెడ్డిని గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారని చెప్తున్నారు. అలాగే కురపాం నియోజకవర్గ ప్రజలు పుష్ప గారిని అంటే పుష్పా శ్రీవాణి గారిని గుండెల్లో పెట్టుకొని పూజించాలి, కొలచాలి, అంటే నేను ఇది చేయాలి అన్న లక్ష్యం ఏముంది మీకు? అసలు ఇది చేస్తే నా ప్రజలకు నేను అన్నీ చేసినట్లే. అసలు నా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకి ఇప్పటి వరకు ఎవ్వరూ పర్యటించలేదు. ఇప్పటి వరకు ఎంతోమంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఇంకా పెద్ద పెద్ద స్థాయిలకు వెళ్ళినటువంటి నాయకులు ఉన్నారు. ఒక్కళ్ళు కూడా ఈరోజు ప్రతి గ్రామానికి నేను ఈరోజు గడప గడపకి వెళ్తుంటే అమ్మ ఇప్పటి వరకు మా గ్రామానికి ఎవ్వరూ రాలేదు, కనీసం మా సర్పంచే మా గ్రామానికి రానటువంటి పనులు ఉండొచ్చు, వ్యక్తిగత పనులు. మీరంటే ఏదో సరదాగా తిరుగుతా అంటారు. ఎవరికి పనులు ఉండవండి, ఎవరికి పనులు ఉండవు. తిరిగి ఏం సాధించారు? ఏం సాధించాడు? ప్రజల సమస్యలు తెలుసుకున్నాము, తెలుసుకుని ఏం చేస్తున్నారు? తెలిసి సాధిస్తాము. ఈ రోజు అవకాశం లేకపోవచ్చు, రేపన్నా మూడేళ్ల సాధిస్తాం. కాలం అయిపోయింది, ఇక 2 ఏళ్ళు ఉంది. తెలుసుకుని ఏం సాధిస్తారు? అవును, అధికారంలోకి వచ్చిన తర్వాత సమయం లేదంటారు, సొంతంగా ఏమి చేయలేరు. ఎట్లా ప్రజా సమయం లేదు, సొంతంగా ఏమీ చేయలేము అని అనకండి. మా వరకు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా చాలా సక్సెస్ అయ్యి గిరిజనుల కోసం పోరాడుతున్నాం. స్వచ్ఛంద సంస్థ పెట్టారా? స్వచ్ఛంద సంస్థ పెడితేనే స్వచ్ఛందంగా పోరాడడం అవుతుందా? అంతే కదా. లేదు కదా. ఇక్కడ స్వచ్ఛందంగా ఉంటే అక్కడ స్వచ్ఛందంగా పోరాడతారు కదా. అలా కాదండి. మీటింగుల్లో, జిల్లా పరిషత్ మీటింగ్లో, అసెంబ్లీలో మాట్లాడడం. నా నియోజకవర్గం ఇప్పటి వరకు చాలా మంది అయ్యారు, కానీ అసెంబ్లీలో ప్రజల సమస్యల కోసం, గిరిజన సమస్యల కోసం ఎక్కువ మాట్లాడింది. నేను మాట్లాడాను, మీడియా వాళ్ళు నాకు ఫోటోలు తీశారు, పేపర్లు వేసినారు కాదు మేడం. నేను మాట్లాడితే ఈ సమస్య పరిష్కరించబడింది, నా వల్లే ఈ సమస్య పరిష్కారం అయింది. నా ఫస్ట్ సక్సెస్ కొమరాడ మండలం పూర్ణపాడు లాబేసు వంతెన. ఎన్నో దశాబ్దాలుగా ఆ వంతెన కోసం గిరిజనులు పోరాటాలు చేస్తున్నా ఎవరూ సక్సెస్ కాలేదు. నేను అసెంబ్లీలో ఫస్ట్ టైం మాట్లాడాను, నా ఫస్ట్ సక్సెస్. అంతేకాదు తాగునీటి సమస్యలు 2 కోట్లు మన HDP నిధులు కలెక్టర్ గారి ద్వారా నేను శాంక్షన్ చేయించి ఈరోజు టెండర్కి పిలిచే వర్క్స్ స్టార్ట్ అవుతున్నాయి. అంటే అది మా సక్సెస్సే కదా. అది తెలుసుకోబట్టే కదా ఇప్పుడు ప్రతి గ్రామానికి, ప్రతి విలేజ్కి, ప్రతి గడప గడపకి వెళ్ళబట్టి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తెలుసుకున్నాను కాబట్టి దాని గురించి నేను పోరాడగలుగుతున్నాను. సమస్య తెలుసుకోకుండా ఎలా పోరాడతామండి? ఇప్పుడు ఆ గ్రామానికి వెళ్ళలేదు, ఆ గ్రామం సమస్య తెలియదు, ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడేస్తాను? మాట్లాడలేం కదా. స్వయంగా వెళ్ళి తెలుసుకున్నప్పుడే, ప్రజల సమస్యలు తెలుసుకున్నప్పుడే అసెంబ్లీలో గట్టిగా మాట్లాడగలం. కళ్ళతో చూసినప్పుడే ఆ బాధ గుండెల్లోకి వస్తుంది కాబట్టి అసెంబ్లీలో దాన్ని ప్రజెంట్ చేయగలం. ఏదో ఎవరో చెప్పారు మనం మాట్లాడేస్తే ఆ ప్రజెంటేషన్ మారిపోద్ది, దాన్ని సక్సెస్ అవ్వలేము. కళ్ళారా చూసాం కాబట్టే ఈరోజు సక్సెస్ అవుతున్నాం, అసెంబ్లీలో మాట్లాడగలుగుతున్నాం. మీ అత్తగారు మిమ్మల్ని బిడ్డలా చూసుకుంటారా, కోడలా చూసుకుంటారా? బిడ్డలానే చూసుకుంటారు. బిడ్డలా అంటే ఎలా? ఎలా అంటే కూతుర్లా చూసుకుంటారు. కూతురులా. కూతురు లేరా ఆవిడకి? ఒక కూతురు ఉన్నారు. ఒక కూతురు. మీరు రెండో కూతురు. మీరు మీ భర్తకు వండి పెడతారా, మీ భర్త మీకు వండి పెడతారా? నేనే వండి పెడతాను. వండి పెడతారా? నమ్మచ్చా ఇది? నేను మార్నింగ్ వంట చేసుకుని బయటకి ఎక్కడికైనా వెళ్తాను. లేదా పొద్దున్న మీరు లేచే రోజులు ఆయన వండి పెడతారంటే మీకు? అంత లేదు, ఆయనకి ఏమంటారు అది. ఏమంటారు రాదా? నేర్పించారు మగ మీరు? ఏం బాగా వండి పెడతారు మీరు మీ ఆయనకి? ఆయనకి ఏది ఇష్టమైతే అది. నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం. నాన్ వెజ్ ఏది బాగా తింటారు మేడం? చేపల పులుసు బాగా ఇష్టం నేను చేస్తే. మేడం మీ ప్రాంత ప్రాంతం అంతా చేపలు తినే బతి చేస్తున్నారా? ఏం కదా, అంతా చేపలు ఫ్రై అని ఒకరు అంటారు, చేపల పులుసు అని మీరు అంటారు. ఉత్త చేపలతోనే బతి చేస్తారు. ఏం కదా, హెల్త్ కాన్షియస్ ఎక్కువ. మటన్ అవి తింటే కొంచెం ఫ్యాట్ కదా, అందుకే ఫిష్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అంటే మీ ఆయన మిల్క్ బాయ్ లాగా ఉంటాడా? అలా అనగా అనుకోండి. మన హెల్త్ కాన్షియస్ అంటే ఏమైనా అట్లే మిల్క్ బాయ్ లాగా అలాగే ఉండాలనుకుంటుంటే ఏం కదా, అంత చేపలు తిని చాలా సున్నితంగా. ఆరోగ్యమే మహాభాగ్యం అండి. ఆరోగ్యం ఆయనకి హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉందా? మీ ఆయన మీద మీకు హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉందంట? ఆయనకి హెల్త్ కాన్షియస్ ఎక్కువ, నాకు కూడా ఎక్కువే, ఆయనకైనా ఇంకా ఎక్కువే. అందుకనే మంచి ఫుడ్ పెట్టాలి. మా ఆయన ఎంత గట్టిగా ఉంటే నా రాజకీయంగా అంతా నాకు ప్రోత్సాహం ఇచ్చి వెనకాల తిరుగుతుంటాడు. మా ఆయన లేకపోతే నాకు కష్టం కదా అన్న ఏమైనా ఫీలింగ్ మీకు? మీ ఆయన ఆరోగ్యపరంగా బాగా చూసుకుంటారు? అలా ఏం కాదు, ఆయనకి ఇష్టమైంది ఫిష్ కాబట్టి. ఆయన నెమ్మదిస్తే అట్లా నాకు ఆలోచనలు యాడ్ నుంచి వస్తాయి. వల్ల మా ఆయన గట్టిగా ఉంటేనే కదా. పాప ఆయనకు తినాలని, మటన్ తినాలని ఇష్టం అన్నా కూడా మీరు చేపలే తినాలంటారంట కదా. అలా ఏం లేదు, ఆయన ఏది తినాలంటే. ఇటీవల నాతో కలిశారండి మీ ఆయన, చెప్పారు. లేదు, మీకైతే అది అబద్ధం. నేను చేపలు తినాలనుకున్నానండి, మావిడ నేను మటన్ తినాలనుకోండి, మావిడ చేపలు. ఇప్పుడు కూడా నేను మటనే అనుకున్నాండి, కానీ మా నా భార్య చేతిలో చేపలే ఉన్నాయండి అని చెప్పారు. లేదు లేదు, ఆయన ఏదంటే అది వండి పెడతాను నేను, ఏదంటే అది. అలాంటి అడిగి చూడండి, నేను మొన్న అడిగాను. నా భర్త గురించి నాకు తెలుసు, మీరు చెప్పారని నేనైతే నమ్మను. బాధతో తింటానండి, తింటుంటే చేప ముళ్ళు గొంతుకు అడ్డం పన్నా కూడా అలాగే మింగేస్తానండి అని చెప్పారనమాట. అంటే నేను చేసే వంటలో ఎక్కువ చేపల పులుసు అంటే ఆయనకి ఎక్కువ ఇష్టం. ఆయన వండమన్నప్పుడు వండుతాను. అంత ప్రత్యేకంగా వండుతారు మీరు చేపల పులుసు? ఆయనకి ఇష్టం అయ్యేలాగా వండుతాను, ఆయనకి నచ్చే విధంగా వండుతాను. అదేదో చెప్తే మేము కూడా మా ఇంటికి వచ్చి మామిడితో వండించుకుంటాం. ఆఫ్ ది రికార్డ్ మీకు చెప్తాను.
ఆఫ్ ది రికార్డ్ చెప్తారు మేడం, మళ్ళీ కూడా నాకు చెప్తే కొద్దిగా పట్టిక రాసుకుంటా, మా ఇంటికి వెళ్ళి మావాడితో కూడా చేపల పులుసు చేయించుకుంది. తప్పకుండా చెప్తాను. ఇంకేమంటే ఖాళీ సమయాలు ఎక్కడ వెళ్తుంటారు ఇప్పుడు? ఇంకా గూడాలు గిరిజన ప్రాంతాలైనా మీ ఆయన్ని అలా బయటికి తీసుకెళ్తుంటారు పాపం? 6 months నుంచి అయితే అసలు ఖాళీ లేమండి. ఎవ్రీడే గడప గడపకి వెళ్తుంటాము. మార్నింగ్ 10కి కిందకు వస్తాం ఆఫీస్ రూమ్, 10 to 1 కార్యకర్తలు ప్రజలు ఎవరొకరు వస్తుంటారు, సమస్యలు వినటం, ఎంతో కొంత పరిష్కారం చేయడం. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత గంటన్నర 2 గంటల రెస్ట్, మళ్ళీ 3 o'clock నుంచి గడప గడపకి వెళ్తే నైట్ 10 అయిపోద్ది వచ్చేసరికి. పర్సనల్ ఎంటర్టైన్మెంట్ అంటే ఏమీ లేదండి. ఎప్పుడైనా 1 or 2 days వస్తే ఆ వైజాగ్ అని హైదరాబాద్ అని 1 day 2 days ఉండి వచ్చేస్తాము మళ్ళీ నియోజకవర్గంలో. మాకు ఎక్కువ గ్యాప్ వచ్చేది ఈ అసెంబ్లీ సమావేశాలకు వచ్చినప్పుడే నియోజకవర్గం వెళ్ళడంలో గ్యాప్ వస్తుంది తప్ప మ్యాక్సిమం నియోజకవర్గంలోనే ఉంటాం. 2019 ఎన్నికల్లో ఒకవేళ మీ మామగారిని శత్రుచర్ల విజయరామరాజు గారు మీకు ప్రత్యర్థి అయితే గెలుస్తామన్న ధీమా మీకుందా? ప్రత్యర్థి అంటే పోటీయా? ఎమ్మెల్యేగా బరిలోకి దిగితే అంటే అది గిరిజన నియోజకవర్గం కాబట్టి సర్టిఫికెట్ లేదు కాబట్టి అది టెక్నికల్గా అవ్వదని నేను అనుకుంటున్నాను. కరెక్ట్. ఇప్పుడు ఎట్లా కోర్టు తేల్చింది కాబట్టి ఆయనకు టెక్నికల్గా ప్రత్యర్థిగా ఉండరని అనుకుంటున్నాను. ఎమ్మెల్యే టికెట్ రాదని. ఓకే, మీరు చెప్పింది లాజికే. అంటే ప్రస్తుతం ఉన్న అంటే జనార్దన్ గారు కాకోకుండా మరి ఇతర అభ్యర్థి వచ్చినా మీరే గెలవగలమన్న ధీమా ఉందా? ఖచ్చితంగా ఉంది. ప్రభుత్వ వైఫల్యాలు ఒక పక్క, రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేశారో అవి జగన్మోహన్ రెడ్డి గారు సాధిస్తారని ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. ఈ రెండు కూడాను 2019 మా విజయానికి అనుకూలంగా ఉంటాయని మేము అనుకుంటున్నాం. 2014 ఎన్నికలకు ముందు జరిగిన ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూసి వైసీపీ అభ్యర్థులంతా కూడా ఓన్లీ కాన్ఫిడెన్స్తో కాకుండా ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకు పోవడం వల్లే బోర్లా పడ్డారు. వాపు కాదు బలుపు అని తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు, 2014 ఎన్నికల్లోనే తేలిపోయింది. అలాంటి పరిస్థితే కురుపాంలో ఉందనుకుంటున్నాం. అలాంటి పరిస్థితి ఏం లేదండి. మేమేమో ఓవర్ కాన్ఫిడెంట్తో లేము, కాన్ఫిడెంట్గా ఉన్నాము. ముందు మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడే మనం విజయం సాధించగలం. ఆ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. నా మీద నాకు నమ్మకం లేనప్పుడు నేను ఎలాగ ప్రజలకి భరోసా ఇవ్వగలను? నేను గెలుస్తాను లేకపోతే నేను ఏదో ఒకటి చేయగలనని ఇవ్వలేను కదా. నా మీద నమ్మకం నేను ఫస్ట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రజలకు భరోసా ఇస్తాను. నా గెలవడానికి అది ఉపయోగపడుతుంది. మీ బర్త్డేకి మీ ఆయన ఏమన్నా గిఫ్ట్లు ఇస్తుంటాడండి? ఇస్తుంటారు, అది కామన్ కదా. లాస్ట్ బర్త్డేకి ఏమి ఇచ్చారు? ఇయర్ రింగ్స్ ఇచ్చారు. ఓ, ఇయర్ రింగ్స్ మేడం. డైమండా మామూలు ఇయర్ రింగ్స్. మీరేమి ఇచ్చారు ఆయన పాపం? ఆయన బర్త్డేకి నేను రింగ్ కొనిచ్చాను. గివ్ అండ్ టేక్ పాలసీ ఉందా లేదా? ఓన్లీ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ ఉండదా? అలా ఏం లేదు, ఆయన ఇస్తాను నేను ఇస్తాను. సినిమా హీరోలు ఎవరు ఇష్టం మీకు? సినిమా హీరోల్లో అంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు మరి రాజకీయంగా కొంచెం ఆయన వల్ల ఇబ్బందిగా ఉంది కాబట్టి అభిప్రాయాన్ని మార్చుకున్నా. రాజకీయంగా ఏమి ఇబ్బంది ఉంది ఆయనతో మీకు? రాజకీయంగా పార్టీకి ఇబ్బంది లేదు, మా పార్టీకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి. మీ పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడుతున్నారు? ఈ రోజు పేపర్లో కూడా చూడండి, కాంగ్రెస్ వైకాపా నుంచి ఎవరు వచ్చినా నో ఎంట్రీ ఆయన ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయడానికి. బస్సు ఫుల్ అయిపోయింది కాబట్టి నో ఎంట్రీ అని చెప్పాడు. బస్సు ఫుల్ అయిందండి, ఒక టికెట్ కూడా లేదు. 7 బస్సు వాళ్ళ బస్సు ఫుల్ అయిపోయిందండి. మొన్న అనౌన్స్ చేశారు బస్సు ఫుల్ ఎవరు చెప్పారు? ఆయనకి ఆయన అనుకుంటే సరిపోద్ది, అందరికీ తెలిసిన విషయమే. పెట్టారండి వాళ్ళు, నో రూమ్ బోర్డు పెట్టారు, ఫుల్ అయిపోయి హౌస్ ఫుల్ అయిపోయిందని. అయితే వైకాపా కాంగ్రెస్ అని ఎందుకు అనాలి? ఇంకే పార్టీల నుంచి వచ్చినా కూడా మాకు నో వైకెంట్ అని చెప్పాలి కదా. ఈ రెండింటినే ఎందుకు మెన్షన్ చేశారు? అంటే బస్సు వేగం ఎక్కువ ఉంది కాబట్టి ఆ బస్సు ఎక్కాలని ప్రయత్నిస్తున్నారు చాలా మంది వైసీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి ఆ బస్సు వేగానికి తట్టుకోలేకనే అందుకు మాకు ఫుల్ అయిపోయిందని వాళ్ళు వద్దంటారు. పవన్ కళ్యాణ్ గారి బస్సు వేగంగా ఉందా? చాలా వేగంగా ఉంది అంటున్నారు కదా. దేనికి? బోల్తా పడ్డానిక వేగం? అది 2019 ఎన్నికల్లో వేగంగా వెళ్ళిన వాళ్ళు పడతారండి, బోల్తా పడతారు, ఖచ్చితంగా జరుగుతుంది. ఆయనకి రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులు కానీ, నియోజకవర్గాల గురించి కానీ, అసలు పార్టీ క్యాడర్ ఎక్కడ ఉందన్నది కానీ ఆయనకు తెలియనటువంటి పరిస్థితి. సో ఎలాగ ఆయన పోటీ చేసి గెలుస్తారు అనుకుంటున్నారు? చిరంజీవి గారు వచ్చారు, మీరు ఎలా గెలిచారు? ఒకప్పుడు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
మీకేం తెలుసు క్యాడర్ ఎక్కడ ఉంది, పరిస్థితి ఎలా ఉందని మీకు తెలుసు? వచ్చిన తర్వాత కదా మీకు తెలిసింది. అవును, మేము గెలిచే వరకు నాకు మా మామయ్య ఆయన కూడా గెలిచినా కానీ నేర్చుకుంటాడేమో కదా. అలా అని మీరు అనుకోకండి, గెలిచిన తర్వాత నేర్చుకుంటారు అనేసి ఒక నియోజకవర్గం వరకు అది ఊహించుకోవచ్చు. రాష్ట్ర రాజకీయాల్లో ఒక గెలుపు రావాలి అని అంటే ప్రజలందరూ అంత తెలివి తక్కువ వాళ్ళేం కాదు. అన్ని నియోజకవర్గాల్లో చిరంజీవి గారు కూడాను తిరుపతిలో మీటింగ్ పెట్టినప్పుడు చాలా భారీగా మీటింగ్ పెట్టారు. ఇంకా చిరంజీవి గారికి తిరుగు లేదని ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ 2009 ఎలక్షన్లో ఏం జరిగిందో చూసాం కదా. ఆయన గెలిచిన తర్వాత నేర్చుకున్నారా? పార్టీని మూసేసి కాంగ్రెస్లో కలిపేశారు. ఇప్పుడైతే జనసేన కూడా మూసేస్తారంటారా మీరు? అది మనం ఇప్పుడు చెప్పలేం కదండి. ఆయన ఇప్పటి వరకు వచ్చినటువంటి సందర్భాలన్నీ చూసుకుంటే దేని మీద కూడా సరిగ్గా స్టాండ్ అయినటువంటి సందర్భాలు లేవు. ప్రత్యేక హోదా అంటారు, ఎప్పుడో వచ్చి మిలుకుమని మెరుస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఆ వైజాగ్ ఉద్యమం పిలుపునిచ్చారు, మొత్తం యువతనందరినీ రెచ్చగొట్టేశారు. ఏరి ఎక్కడ కనిపించలేదు. నెల రోజుల్లో మళ్ళీ మీటింగ్ పెడతా వైజాగ్లో అన్నారు. ఏది నెల దాటిపోయింది, ఇప్పటివరకు మీటింగ్ లేదు. ఈ రకంగా ఎలక్షన్ ముందే ఆయన ఒక స్టాండ్ మీద లేనప్పుడు ప్రజలు ఎలా విశ్వసిస్తారు? ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి ఒక అభిమానిని కోల్పోయారు. మా లాంటి అభిమానులు కోల్పోతే ఆయనకి ఏంటండి? నేను అభిప్రాయం మార్చుకున్నాను. బిందువు కలిపి సింధు అవుతుంది కదా. మీలాంటి అభిమానులు ఒకరు దూరం అయిపోతే పవన్ కళ్యాణ్కి ఇబ్బంది కదా. అవును, అది ఆయన ప్రవర్తన తీరుని బట్టి అభిమానులు పెంచుకోవడం అనేది ఉంటుంది. పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తిగతంగా మంచి వ్యక్తి, ఒక సర్వీస్ మైండ్, ఎవరికైనా సర్వీస్ చేస్తాడు. రాజకీయాల కోసం ఇంకా చేయొచ్చేమో కదా పాపం. అతను కల్మషం లేనివంటి వ్యక్తి అన్న నమ్మకంతో అభిమానాన్ని పెంచుకున్నారు. కానీ కల్మషం లేని వ్యక్తి మాత్రం కాదు. ఎందుకు అని అంటే మీరే అంటున్నారు కల్మషం లేని వ్యక్తి అని అంటున్నారు, మళ్ళీ అయితే కల్మషం లేని వ్యక్తి కాదని. కల్మషం లేని వ్యక్తి అని మేము అభిమానించాం, కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు చూసి మేము అనుకున్నటువంటి అభిప్రాయం కరెక్ట్ కాదు అని మాకు అనిపించింది. మా బస్సు ఫుల్ అయిపోయింది, వైసీపీ రావద్దని వాళ్ళకి పవన్ కళ్యాణ్ లో కల్మషం ఉంది అని భావిస్తున్నారు మీరు. నేను నా అభిప్రాయం మార్చుకుంది ఇప్పుడే కాదండి, ఎప్పుడో. ఏ రోజైతే ఇప్పుడు రాజధాని రైతుల గురించి అక్కడికి వెళ్ళి ఉండవెల్లో ఏం మాట్లాడారని ఎంత ఉద్రేకంగా ఆయన మాట్లాడడం జరిగింది ఆ రోజు. ఆ నైట్ హైదరాబాద్ వచ్చి మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టేసరికి మొత్తం మారిపోయింది. అంటే ఈ నైట్ ఏం జరిగినట్టు? ఆయనకు అంత పోరాడాలి, అంత ప్రజల కోసం ఏదో చేయాలన్న తపన ఆయనలో ఉన్నప్పుడు ఆయన ఎందుకు స్టాండ్ మార్చుకుంటున్నారు? రోజు రోజుకి ఎందుకు ఆయన స్టాండ్ మారుతుంది? అధికార పార్టీ తప్పు చేస్తుందంటారా, చంద్రబాబు నాయుడు గారు బాగా పరిపాలిస్తున్నారు అని అంటారు. రెండింటికి వ్యత్యాసం ఉంది కదా. ఎందుకు అలాగా మాట్లాడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. అంటే ఆయనకి ఎవరన్నా నడిపిస్తున్నారో అయితే వ్యక్తిగతంగా ఆయన క్యారెక్టర్ అంతే ఏంటో కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వ్యక్తి మీద ఎలాంటి నమ్మకం ఉంటుంది, ఎలాంటి అభిమానం ఉంటుంది? అది కష్టం కదా. మీకు నచ్చే రంగు ఏది మేడం? పింక్ కలరా? అందుకే పింక్ సారీ కట్టుకొని మా కెమెరా ముందుకు వచ్చారు. అలా అని కాదు, పింక్ అంటే ఇష్టం. అన్నీ ఎప్పుడు పింకే ఉంటారనమాట. ఎందుకు అంత పింక్లో ఉన్న గొప్పదనం ఏమంటారు? ఇష్టం, లైకింగ్ అంతే. అంటే కలర్ని బట్టి కూడా మనస్తత్వం ఉంటుంది కదా. చూడగానే లైకింగ్ చిన్నప్పటి నుంచి పింక్ అంటే ఎక్కువ ఇష్టం. అంటే లైట్ కలర్. మీ ఆయన పెళ్లి చూపులకు వచ్చి కూడా పింకే కట్టుకున్నారా? అలా ఏం లేదు, ఆయనకి ఏమి ఇష్టం ఉంటుంది అప్పుడు తెలియదు కదా. అది నా ఇష్టం పింక్. అది కట్టుకుంటే ఆయనకు నచ్చుద్దో నచ్చదు. పింక్ చూసి ఆయన ఒప్పుకున్నట్టున్నారు, పింక్ చూసి సింక్ అయిపోయినట్టున్నారు ఆయన. అలా ఏం కాదు. ఇప్పటివరకు చూశారు కదండి, విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి గారు చెప్పిన అంశాలు. 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా తనకు ప్రత్యర్థిగా ఎవరు ఉన్నప్పటికీ, ఎంతటి మహామహులు ఎదురుగా ఉన్నప్పటికీ కూడా తన కుటుంబానికి, తనకు ప్రజలతో ఉన్న సత్సంబంధాలతో తిరిగి తానే గెలుస్తానని, ప్రస్తుతం తాను ప్రజల నుంచి అంటే ప్రజలు పడుతున్న కష్టాలను అన్నీ కూడా ఒక నివేదిక రూపంలో తన మైండ్లో పొందుపరుచుకున్నానని, 2019లో తమ పార్టీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడము, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడం తథ్యం. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే నియోజకవర్గంలో చేయాల్సిన అభివృద్ధి పైనంతా చేసి, నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అని
నిరూపించుకునేంత వరకు విశ్రమించే ప్రసక్తే లేదని ఇది తన శబదంగా భావిస్తున్నానని కూడా చెబుతున్నారు. అయితే 2019 ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు, ఎవరు అపజయం పాలవుతారన్నది కూడా అప్పటి ఎన్నికల్లో ఓటర్లు నిర్ణయించాల్సి ఉంది. అయితే ఇది శ్రీవాణి గారికి ఉన్న ఓన్లీ కాన్ఫిడెన్సా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్సా అన్నది కూడా మనము 2019 ఎన్నికల ఫలితాల అనంతరం చూడాల్సి ఉంది. నమస్తే ఎమ్మెల్యే గారు, చాలా విలువైన సమయాన్ని వచ్చి చాలా గట్టిగా చాలా హుందాగా మా ఐడ్రీమ్ మీడియా ముందుకు చాలా అంశాలు మాట్లాడారు. ఇదే హుందాతనంతో ఇదే సమస్యలను అధ్యయనం చేస్తూ ప్రజా సమస్యల కోసం పోరుబాట సాగిస్తూ మీరు 2019లో కూడా రాణించాలనేసి మేము మా ఐడ్రీమ్ మీడియా యాజమాన్యం కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి. మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఐడ్రీమ్ మీడియా వాళ్ళకి. ఎందుకంటే వ్యక్తిగత విషయాలు అవ్వచ్చు, రాజకీయ అనుభవం అవ్వచ్చు, ప్రజా సమస్యల గురించి మాట్లాడే అవకాశం మీ ఐడ్రీమ్ మీడియా ద్వారా మాకు కల్పించినందుకు ముఖ్యంగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను మీ పుష్పశ్రీవాణి కురుపం ఎమ్మెల్యే. ఐడ్రీమ్ మీడియా రిపోర్టర్ నాగరాజు గారు నన్ను ఇప్పటివరకు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంటర్వ్యూలో భాగంగా నేను ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చాను, ఏ రకంగా రాజకీయాల్లో గెలుపొందాను అన్న అనుభవాలన్నిటి కూడా ఆ ఇంటర్వ్యూలో ఆయనతో షేర్ చేసుకోవడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ ఐడ్రీమ్ మీడియా ద్వారా మీరు అందరూ వీక్షించాలని కోరుకుంటున్నాను.